గుడ్ ఈవినింగ్. నా పేరు రమేష్. హైదరాబాద్ నగరాన్ని ఆక్రమణ నుంచి రక్షించడానికి ఏర్పాటైంది హైడ్రాకు కమిషనర్ ఏవి రంగనాథ్ హైదరాబాద్లో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను రక్షించడం కోసం బుల్డోజర్ను పంపిస్తూ సంచలనం క్రియేట్ చేశారు. ఒకవైపు ప్రశంసలు, మరొక వైపు విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో 2 ఏళ్లు పూర్తి చేసుకుంది హైడ్రా. ఈ 2 ఏళ్లలో హైడ్రా సాధించిన విజయాలేంటి, వివాదాలేంటి, తీసుకొచ్చుకున్న కోర్టు ధిక్కరణలేంటి, ఇవన్నీ మాట్లాడడానికి ఏవి రంగనాథ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రమేష్. 2 ఏళ్ల కాలం అయింది హైడ్రా ఏర్పాటు చేసి. హైడ్రాలో ఏర్పాటులో వివాదాలు, ప్రశంసలు ఇవన్నీ మిళితమైనాయి. మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ కనుక చెప్తే పాజిటివ్ యాంగిల్లో మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పవచ్చు. అదేవిధంగా ప్రశంసలు, విమర్శలతో పాటు అనేక రకాలైన హైడ్రా పెట్టిన తర్వాత అనేక రకాల ఆరోపణలే మీ ముందుకు వచ్చాయి, కోర్టు ధిక్కరణలు వచ్చాయి. వీటిపైన మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పండి సార్. కరెక్ట్ రమేష్, మీరు అన్నది దిస్ ఇస్ ఒక 2 years జర్నీ. హైడ్రా అనే సంస్థ దేశంలోనే ఈ మొట్టమొదటిసారిగా ఈ వాటర్ బాడీసు, అట్లానే గవర్నమెంట్ ల్యాండ్స్, పార్క్స్ ఇట్లాంటి రిజర్వేషన్ దీంట్లో ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ దానికి సంబంధించిన పెట్టిన ఒక మొట్టమొదటి సంస్థ. అంటే అన్ని పవర్స్ దీంట్లో తీసుకొచ్చి పెట్టిన సంస్థ. సో దేశంలో ఇంతవరకు ఈ ప్రయోగం ఎక్కడ జరగలేదు. సో మొదటిసారిగా ఈ ప్రయోగం జరుగుతుంది. అండ్ ఈ ప్రయోగంలో అదృష్టవశాత్తు ఫార్చునేట్లీ నేను మొదటి కమిషనర్గా ఉండటము, దీన్ని అంటే మేము ఈ 2 ఏళ్లలో చూస్తే కనుక అఫ్కోర్స్ చాలా ఒక కొత్త జర్నీ. ఈ జర్నీలో చాలా అంటే మేము చాలా లెర్నింగ్ లెసన్స్ ఉన్నాయి, ఎత్తుపల్లాలు ఉన్నాయి, అండ్ చాలా సక్సెస్ ఉన్నాయి. డెఫినెట్గా కొన్ని లెర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఫెయిలియర్స్ నుంచి వచ్చిన లెర్నింగ్ పాయింట్స్ అన్నీ కలిసి ఒక అంటే దీంతో వెళ్తున్న దీంట్లో డెఫినెట్గా సక్సెస్ పరంగా చూస్తే కనుక మీరు ఇప్పుడు మేము చూసినటువంటి దీంట్లో అంటే ఆస్తుల సంరక్షణ, చెరువుల సంరక్షణ దీంట్లో చూస్తే కనుక దాదాపు 3,300 ఎకరాలు పైన ప్రభుత్వ ఆస్తులు కానివ్వండి, చెరువులు కానివ్వండి, నాలాలు, పార్కులు ఇట్లాంటిది దాదాపు 1,50,000 కోట్ల దాకా ప్రభుత్వ ఆస్తుల్ని 2 ఏళ్లలో సాధించడం అనేది జరిగిందనమాట. సో ఇది మనం చూస్తే మొదటి సంవత్సరం ఒక 30,000 కోట్లకు సంబంధించిన ఆస్తులు మేము పరిరక్షించగలిగాము. సెకండ్ ఇయర్లో దాదాపు 1,20,000 కోట్ల ఆస్తులు మేము కాపాడగలిగాం అనమాట. సో బహుశా ఇదే అంటే దీంతో మనం చూస్తే కనుక ఇయర్ ఆల్మోస్ట్ మోర్ దెన్ ఇంకా 1,00,000 కోట్ల పైన ఆస్తులు తప్పకుండా కాపాడటానికి హైడ్రా ఒక ప్రణాళికాబద్ధంగా మేము ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో దిస్ ఈజ్ ఆన్ ద అంటే ఆస్తుల పరిరక్షణ గణాంకాల గురించి చెప్తుంది. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే పబ్లిక్లో మేము చాలా అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా జరిగింది అన్నట్టు. సో అంటే FTL బఫర్ అంటే ఏంటి, అసలు లేఅవుట్లో పార్కులు లేకపోతే ఓపెన్ స్పేసెస్ దాన్ని ప్రొటెక్ట్ చేయడం దాని గురించి ఏంటి, ఈ గవర్నమెంట్ ల్యాండ్స్లో కానీ లేకపోతే ఇతర ల్యాండ్స్లో కూడా ఒక సర్వే నెంబర్ చూపించి పర్మిషన్ ఒక దగ్గర తీసుకొచ్చి ఇంకో దగ్గర కట్టడం, ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు జరిగిందన్నట్టు. తప్పకుండా దీంట్లో లెర్నింగ్ పాయింట్స్ కొన్ని మేము నేర్చుకున్న అంశాలు, కొన్ని ఎక్కడైతే మేము ఇబ్బందులు పడ్డటువంటి అంశాలు ఉన్నాయో అవి కూడా ఉన్నాయి. నేను రంగనాథ్ గారు, చరిత్ర ఎప్పుడు అభివృద్ధిని మర్చిపోతుంది కొంతకాలం అయిన తర్వాత, కానీ విధ్వంసాన్ని మర్చిపోదు, కన్నీళ్ళని మర్చిపోదు. మీరు హైడ్రా ఏ ఆక్రమణల కోసం అయితే ప్రయోగించారో, ఏ బుల్డోజర్ని అయితే ప్రయోగించారో వాటన్నిటికీ కొన్ని కన్నీళ్ళు కూడా చేరువయ్యాయి. చాలామంది మీ మీద శాపనార్థాలు పెట్టారు, చాలామంది పేదల ఇల్లు కూల్చివేస్తున్నారు. హైడ్రా అంటే హైడ్రాతో పాటు రంగనాథ్ వస్తుందంటేనే డర్ అనే పరిస్థితికి హైదరాబాద్లో వచ్చింది. మీ ప్రశంసలు పక్కకు పెడితే ప్రజల కన్నీళ్ళు, వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా రమేష్, దీంట్లో మీరు చూస్తే కనుక ఇది ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది అనమాట. ఇప్పుడు చేస్తున్నది ఈ ఆక్రమణలు ఇదంతా మామూలుది కాదు. ఇది ఒక 1,50,000 కోట్ల ఆస్తులు కనుక వెనక తీసుకురావాలంటే ఇది సామాన్యుల దగ్గర నుంచి తెచ్చింది కాదు ఇదంతా. దీంట్లో వెనకాల ఎంతమంది బడాబాబులు, ఎంతమంది భూ ఆక్రమణదారులు ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. సో దీంట్లో చాలామంది కూడా హైడ్రా మీద ఇది నెగిటివ్ నెరేటివ్స్ ప్లే చేస్తూ, ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు దెబ్బ కొడుతున్నప్పుడు వాళ్ళు రకరకాలుగా జరుగుతుంటాయి. అవన్నీ నేను కాదన్ను. ఇవన్నీ కూడా వాటిని అధిగమిస్తూ వెళ్ళాల్సిన ఇది ఉంది. మీరు అన్నట్టు కొంతమంది కన్నీళ్ళ ఆక్రందనలు కానీ ఇవన్నీ కూడా చూసాం మనం. మొదట ఫస్ట్ 1-2 months హైడ్రా స్టార్ట్ అయిన మొదటి 2024 జూలై 19 స్టార్ట్ అయినప్పుడు మొదటి 2-3 నెలల్లో మేము చేసినటువంటి ఆ డెమాలిషన్స్లో డెఫినెట్గా కొంతమంది సామాన్యులు ఎఫెక్ట్ అయిన మాట వాస్తవమే.
బట్ అక్కడే అదే మీకు ఉదాహరణకి మేము కుకట్పల్లి చెరువుకు వెళ్ళాము. కుకట్పల్లి చెరువుకు వెళ్తే కనుక అక్కడ డెమాలిషన్స్ చేయటం జరిగింది. బట్ అది ఎంతమంది ఒక 16 స్ట్రక్చర్స్ డెమాలిష్ చేసాం అంటే ఒక 16 మంది ఎఫెక్ట్ అయిన ఉంటారు. బట్ అక్కడే అదే ఈ ఫిబ్రవరిలో ఇనాగ్రేషన్కి ముఖ్యమంత్రి గారు ఇంకా ఇతర అందరూ వచ్చినప్పుడు కూడా వేల సంఖ్యలో జనాలంతా కూడా అక్కడ బారులు తీరి మొత్తం కూడా అది అంటే హైడ్రాకి ఎట్లనే ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మీరు వచ్చినప్పుడు మొబిలైజ్ కూడా చేయొచ్చు పబ్లిక్ ని. మొబిలైజ్ ఎవరైతే కన్నీళ్లు పెట్టుకుంటారో ఎవరైతే బాధితులు మొబిలైజ్ కాదు, అది ఇళ్ల మీద నుంచి నిల్చొని అందరూ కూడా పలు సందర్భాల్లో కూడా మీరు వీడియోస్ చూస్తే కూడా తెలుస్తుంది అది మొబిలైజ్ చేసిన క్రౌడా లేకపోతే స్వచ్ఛందంగా వచ్చిన క్రౌడ్ అనేది కూడా. సో ఆ వీడియోస్ చూడండి, చూసినప్పుడు మనకి తెలుస్తుంది. అంటే ఎప్పుడైనా కానీ కూడా లక్షలాది మంది బెనిఫిట్ అవుతున్నప్పుడు కొంతమంది ఇబ్బంది పడే పరిస్థితి గ్యారంటీగా ఉంటుంది. ఏ ప్రయోగం అయినా కానీ ఏ మార్పు అయినా కానీ కూడా అసలు ఇంత కూడా మనకు నొప్పి లేకుండా మార్పు అనేది జరగకుండా అనేది ఇంపాసిబుల్. అది కానీ పేదల గుడిసెల్లో బాధలు ఉంటాయి. ఆ బాధలతోనే వాళ్ళు నాలాల పక్కన కానీ లేదా చెరువుల పక్కన కానీ ఆవాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటారు. వాళ్లకు ప్రత్యామ్నాయం చూపించకుండా వాళ్ళకి ఏం చూపించకుండా మీరు వెళ్ళిపోవాలని రాత్రికి రాత్రి మీకు శని ఆదివారాలు అంటే చాలా ఆసక్తికరంగా ఉన్నట్టు. అంటే హైడ్రాకు మంచి రోజులనేమో శని ఆదివారాలు పెట్టుకొని బుల్డోజర్ను పంపించి అన్ని విధ్వంసం చేయడాన్ని దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు రంగనాథ్? ఇప్పుడు నేనేది రమేష్ మీరు చెప్తున్నది ఏంటంటే కొంతమంది డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతారు. ఒక యుద్ధం చేస్తున్నప్పుడు కొంతమంది సైనికులు తప్పకుండా బలి కావాల్సిన అవసరం ఉంటుంది. సో అంత మాత్రాన ఒక ధర్మయుద్ధం లాంటిది ఇలాంటిది అంటే ఇది ఒక దశాబ్దాల నుంచి జరుగుతున్నటువంటి ఈ ఆక్రమణలు కానివ్వండి, చెరువులు మొత్తం కూడా ఎంక్రోచ్ అవ్వటం కానివ్వండి జరుగుతున్నది. మీరు చూస్తే కనుక శాటిలైట్ మన ఎన్ఆర్ఎస్సి వాళ్ళు శాటిలైట్ డేటా తోటి ఇచ్చినప్పుడు 61% చెరువులు మొత్తం ఆక్రమణలు అయి ఉన్నాయి. ఇంక ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఇంకో 15 సంవత్సరాల్లో మొత్తం చెరువులన్నీ కూడా మొత్తం హైదరాబాద్లో పూర్తిగా మాయమయ్యే పరిస్థితి ఉంటుందని. దాని సార్ మీరు కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని దశాబ్దాల నుంచి కూడా కావచ్చు ఆక్రమణలకు గురవుతుందని చెప్తున్నారు. అప్పుడు ప్రభుత్వ అధికారులు ఉన్నాడు, అప్పుడు ప్రభుత్వం ఉంది. మీరు పేదల ఇళ్ల మీదే లేదా మధ్యతరగతి ఇళ్ల పైన మీరు కూలగొట్టినప్పుడు అసలు వాటికి అనుమతులు ఇచ్చిన అధికారుల మీద, అనుమతి ఇచ్చిన సిబ్బంది మీద, అనుమతి ఇచ్చిన అప్పుడు ఆఫీసర్ల మీద వాళ్ళ ఇల్లు కూలగొట్టాల్సింది పోయి పేదల ఇల్లు మధ్యతరగతి వాళ్ళ ఇల్లు కూలగొడితే ఎట్లా సమర్థించుకుంటారు? తప్పకుండా అది అధికారులు బాధ్యులు అవ్వాలి. ఎవరైతే గనక అక్కడ ఆ టైంలో అనుమతులు ఇచ్చినారో వాళ్ళందరూ కూడా ఎంతమంది అధికారుల మీద చర్యలు తీసుకున్నారు? హైడ్రా ఏర్పడే 2 ఏళ్ళ మేము డజన్ల కొద్ది కేసులు వేయటం జరిగిందనమాట. డజన్ల కొద్ది కేసులు ఉన్నాయి. ఎంతో మంది మీద ఎంక్వైరీలు ఆర్డర్ అయినాయి. ఎంక్వైరీ ఆర్డర్ అయ్యి వాళ్ళ మీద ఛార్జెస్ ఫ్రేమ్ అయినాయి ఉన్నాయి. సో ఇది ఎన్నో రిపోర్ట్స్ గవర్నమెంట్కి పోవటం జరిగింది. వాళ్ళందరూ కూడా యాక్షన్లు ఛార్జెస్ ఫ్రేమ్ చేయటము, వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్స్ జరిగినవి కూడా ఉన్నాయి. సో ఇది ఒక ఆస్పెక్ట్. అంటే నేనేది ఇప్పుడు దీన్ని మీరు అన్నట్టు పేదల ఇల్లు ఎఫెక్ట్ కాకూడదని ఇప్పుడు కొంతమంది అంటే హార్డ్లీ ఒక 300 స్ట్రక్చర్స్ పేదల ఇల్లులు డిస్టర్బ్ అయినటువంటిది ఉన్నదన్నమాట. ఇది ఇన్ని లక్షల కోట్ల మేము దీన్ని కాపాడుతున్న క్రమంలో వాళ్ళలో కూడా పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2 బెడ్రూమ్ హౌసెస్ కూడా ప్రభుత్వం ఇప్పుడు ఎఫెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ లైక్ ఉదాహరణకు సున్నం చెరువు ఉంది. సున్నం చెరువులో దాదాపు ఒక 35 ఇల్లులు అప్పుడు అంటే వాళ్ళు టెంపరీ హౌసెస్ అవి తీసివేయడం జరిగింది. చెరువు మధ్యలో ఉన్నాయి. వాళ్ళందరికీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇస్తున్నారు. సో అట్లానే రామాంతపూర్ చెరువు ఉంది. రామాంతపూర్ పెద్ద చెరువులో కూడా అక్కడ కూడా దాదాపు ఒక 40 దాకా ఇల్లులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ హౌసెస్. అంటే ఎఫెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు వాళ్ళందరికీ కూడా పిలిచి హైడ్రా ఆఫీస్ పిలిచి వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ప్రభుత్వంతో కూడా మాట్లాడి ప్రభుత్వం ఒక పాలసీ పరంగా కూడా ఎవరెవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా కంపెన్సేట్ చేయడానికి కూడా ఇప్పుడు చేస్తుందన్నమాట. ఉదాహరణకు బ్లిస్ ప్రాజెక్టుకి సంబంధించిన నోటీసులు ఇచ్చారు మీరు. ఆ బ్లిస్ ప్రాజెక్టుకి సంబంధించిన బ్లిస్ ప్రాజెక్ట్ నోటీసులు హైడ్రా ఇవ్వలేదు, అది ఇచ్చింది జిహెచ్ఎంసీ ఇచ్చింది. అవును, దానికి సంబంధించి ఆల్రెడీ మధ్యతరగతి ప్రజలు చాలా మంది పర్చేజ్ చేశారు. అందులో బ్యాంకులు లోన్లు ఇచ్చాయి. ఇక్కడే కాదు చాలా చోట్ల మీరు కూలగొట్టిన చోట కూడా చాలా మందికి అనుమతులు ఇచ్చారు. ఆ అనుమతులను బేస్ చేసుకుని బ్యాంకులు లోన్లు ఇచ్చాయి. ఆ లోన్లు తీసుకున్నారు, ఈఎంఐలు కూడా కడుతున్నారు. మీరు కూల్చివేసిన తర్వాత కూడా ఈఎంఐలు చెల్లించాల్సిన పరిస్థితి. ప్రాజెక్ట్ వేరు, మీరు ఒకటి చూడండి, హుస్సేన్ సాగర్ అది అనుమతులు ఇచ్చినప్పుడు తెలియదా ప్రభుత్వానికి? కానీ అక్కడ అదే కదా ఇప్పుడు కూలగొట్టాల్సింది వాళ్ళ ఇల్లు కదా, అనుమతి ఇచ్చిన వాళ్ళకు ఇల్లు కూలగొట్టాలి. అక్కడ ఏం జరిగింది, అదే ఇప్పుడు జరిగేది. ఏం జరిగింది అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు గతంలో 2018 ఆ టైంలో పర్మిషన్స్ ఇచ్చినారు. ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అయ్యే స్టేజ్లో అంటే ఆ బ్లిస్ ప్రాజెక్టు 2 టవర్లు కట్టారు. దాదాపు 17 అంతస్తులు అయితే ఉన్నట్టున్నాయి. టవర్స్ కట్టిన తర్వాత ఆ టవర్స్ కట్టేటప్పుడు వీళ్ళు ఓసీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం అప్లై చేశారు. ఎవరు బిల్డరు
చేస్తే జిహెచ్ఎంసీ ఏం చేశారు, వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళకి రిఫర్ చేశారు. ఇది ఎఫ్టీఎల్లో వచ్చిన దాని గురించి మీరు ఏమన్నా ఇంతకుముందు ఏమైనా ఇచ్చారంటే వాళ్ళు అసలు మమ్మల్ని సంప్రదించకుండానే ఇచ్చారనేది వాళ్ళ లైన్ అనమాట. తీసుకున్న తర్వాత జిహెచ్ఎంసీ దాని మీద వాళ్ళు నోటీస్ ఇచ్చారు. హైడ్రా ఏమి నోటీసులు ఇవ్వలేదు, హైడ్రా ఏమి లేదు దానికి. హైడ్రా ఏది నోటీసులు ఇచ్చారు, హైడ్రా దాన్ని కూలగొడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కానే కాదు. ఎందుకంటే ఇది జిహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చిన తర్వాత దాని మీద వారు అవతల బిల్డర్స్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు స్టేటస్ కో అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో అది అంటే జిహెచ్ఎంసీ ఇచ్చిన నోటీసులు, హైడ్రా ఇచ్చిన నోటీసులు అంశాలకు సంబంధించి. అంటే ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి మీకు, నేను ఎంఎస్ మక్తా, బిఎస్ మక్తా అని పక్కనే బస్తీలు ఉంటాయి. ఏది ఈ బ్లిస్ ప్రాజెక్ట్ పక్కనే అనమాట. సో అక్కడ కొంతమంది ఏం చేశారంటే హైడ్రా వచ్చేసి ఈ బస్తీల్లో ఉన్న ఇల్లులన్నింటినీ కూడా ఎఫ్టీఎల్ అని చెప్పి కూలగొడుతుందని చెప్పేసి ఒక ర్యాలీ చిన్న తీసేసి ఒక 10-15 మందితోటి చేసి హైడ్రాను రద్దు చేయాలనేటటువంటిది కూడా ఏదో జరిగిందన్నమాట. నేను వెంటనే అదే రోజు సాయంత్రం అక్కడికి వెళ్ళి ఆ బస్తీ వాళ్ళందరితో మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళందరూ అన్నారు, సరే ఎవరో వచ్చి మాకు ఏది 10 మందితో ఇక్కడ ర్యాలీ తీశారు, మేమెవరో దాంట్లో పార్టీ కాదు, అంతా బస్తీ వాళ్ళు బయట వాళ్ళు వచ్చినారు అక్కడికి, మాకు సంబంధం లేదు అసలు అంటే. మేము వాళ్ళందరూ చెప్పినాం, చూడండి బస్తీలు ఎక్కడ కూడా ఇన్ని చెరువులు డెవలప్ చేస్తున్నాం, ఎక్కడ కూడా ఏ బస్తీని కూడా ఇంతవరకు మేము ఎక్కడ కూడా దాని మీద ముట్టుకోలేదు. ఇక్కడ కూడా మీరు ఎఫ్టీఎల్లో ఉన్న ఒకవేళ మీరు ఆక్రమించి కట్టినా కానీ కూడా మీ బస్తీ జోలికి హైడ్రా కానీ ఎవరు అధికారులు కూడా రారు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట. సో అంటే ఈ విధంగా అంటే ఏంటంటే ఒక నెరేటివ్ అనేది హైడ్రా అనే దాన్ని ఒక బూచిగా చూపించి ఎక్కడికక్కడ కబ్జాదారులు ప్రజలను ముందు పెట్టి ఏదో వెనకాల వాళ్ళ నాటకాలు ఆడటానికి అనేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, మనం చూసాం. ఉదాహరణకి ముష్కిన్ చెరువు అని చెప్పి ఉంది, ఇది మన నార్సింగిలో. ముష్కిన్ చెరువు అనేది మనకు నార్సింగి దగ్గర ఎకరా దాదాపు 100 కోట్ల పైన ఉంటుంది. అది ఆ చెరువుని 15 ఎకరాల చెరువుగా చూపించారు. యాక్చువల్గా 60 ఎకరాల దాకా ఉండాల్సింది, 54 నుంచి 60 ఎకరాల దాకా ఉండాల్సిన చెరువును చిన్న చెరువుగా చూపించారు అన్నమాట. చూపించినప్పుడు ఆ చుట్టుపక్కలంతా షెడ్స్ ఇవన్నీ వేశారు. ఎవరు చూపించారు సార్ అది? నేనే అంటే అక్కడ చూపించడం అంటే నేనేది ఎఫ్టీఎల్లో ఉన్నది, ఎఫ్టీఎల్ ఉన్నా కానీ అధికారులే కదా, అధికారులు ఏం చూపించలేదు. ఎఫ్టీఎల్ 15 ఇది ఉన్నది, అందరు షెడ్స్ వేశారు. షెడ్స్ వేసి అక్కడ వాళ్ళు ఏంటి ఈ చెరువుది చిన్నది అని చెప్పి రకరకాల మంది, కొంతమంది కోర్టుకు వెళ్ళారు, వాళ్ళకి మాకు హక్కులు ఉన్నాయని పట్టాలు ఉన్నాయని చెప్పేసి ఉన్నారు. పట్టాలు ఉంటే టీడీఆర్లు వస్తాయి, దానికి అదేం లేదు. సో అయితే మేము అక్కడ ఎంక్రోచ్మెంట్స్ తీయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 100 గుడిసెలు ఏదో ఉన్నాయన్నమాట. ఉంటే వాళ్ళకి చెప్పాం, మీకు వాళ్ళు కూడా అప్పుడప్పుడే వేసిన వాళ్ళు, అంటే ఎప్పటి నుంచో ఇది సున్నం చెరువులో ఉన్నట్టు సంవత్సరాల కొద్ది ఉన్నవాళ్ళు కాదనమాట. అప్పుడే వచ్చిన వాళ్ళు ఉంటే మాకు తెలుసు, ఎందుకంటే ఈ పేదవాళ్ళ గుడిసెల్ని ముందు పెట్టి ఈ జరిగేటటువంటి నాటకాలన్నీ 2 ఏళ్ళ నుంచి చూసాం కాబట్టి మీడియాను కూడా తీసుకువెళ్ళాం. మాతో పాటు చాలామంది సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళంతా ఒక 10-15 ఛానళ్ళు కూడా వచ్చి వాళ్ళందరినీ తీసుకెళ్తే వాళ్ళు చేస్తామని చెప్పి మెల్లిగా 15 రోజుల్లో తీస్తామని చెప్పి 15 రోజుల తర్వాత మళ్ళీ వెళ్తే 100 గుడిసెలు 200 గుడిసెలు అయినాయి అనమాట. మళ్ళీ ఇంకొక 15 రోజులు టైం ఇచ్చాం, అంటే దాదాపు 4 రోజులు టైం ఇస్తే అవి 300 అయినాయి. ఎప్పుడైతే కనుక మేము వెళ్ళి అక్కడ ఇక సరే ఇది కాదని చెప్పి మేము ఎప్పుడైతే డిమాలిష్ చేయడానికి వెళ్ళామో అందరూ ఎవరికి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఈ గుడిసెలు అనేది రావటం అనేది అక్కడ ఉన్నటువంటి కబ్జాదారులు వాళ్ళని తీసుకొచ్చి ముద్దు పెడుతున్నారు తప్ప కానీ నిజంగా వాళ్ళు వచ్చి అక్కడ సెటిల్ అయ్యి సంవత్సరాల కొద్దీ ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం కానీ హైడ్రా కానీ పాలసీ పరంగా వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వటం, కంపెన్సేట్ చేయడం అనేది చేస్తూ ఉన్నది. బతుకమ్మ కుంట నుంచి లోతుకుంట వరకు అనేక వివాదాలు, కోర్టు ధిక్కరణలు ఫేస్ చేయాల్సి వచ్చింది. మీరు ఒక లీగల్ ఫ్రేమ్వర్క్లో ఏర్పాటైన కమిషనర్ రంగనాథ్ గారు, కానీ మీరు లీగల్ ఫ్రేమ్వర్క్ను క్రాస్ చేసి కోర్టు ధిక్కరణకు కూడా పాల్పడాల్సి వచ్చింది. తాజాగా ఈరోజు నిన్న కూడా మీరు కోర్టులో హాజరు కావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే మీరు లీగల్ ఫ్రేమ్వర్క్కు దూరంగా ఎందుకు వర్క్ చేయాల్సి వస్తుంది? మీది వ్యక్తిగతం కాదు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలనేది హైడ్రా ఉద్దేశం. కానీ హైడ్రా ఉద్దేశం కాస్త ఎందుకు ఎక్స్ట్రీమ్గా తయారైపోయింది? బతుకమ్మ కుంటది మీరు చూస్తే కనుక విజువల్స్ మీరు చూడండి ఎలా ఉండేటటువంటి బతుకమ్మ కుంట, గంజాయి అడ్డాగా మొత్తము ఏది దాంట్లో అరాచక ఇది మొత్తం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంతా అక్కడ ఉండేటటువంటి దీంట్లో అక్కడ ఆ చెరువుని ఒక 5 ఎకరాల చెరువుని దాన్ని మొత్తం ఎలా పునరుద్ధరించాం మనం చూస్తే బతుకమ్మకు ఉంటుంది. సో దాన్ని అక్కడ లోకల్గా ఒక వ్యక్తి క్లెయిమ్ చేస్తున్నాడు, సుధాకర్ రెడ్డి అని ఒక వ్యక్తి క్లెయిమ్ చేస్తున్నాడు. అతనికి ఒక అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ ఎప్పుడో ఉందని చెప్పి క్లెయిమ్ చేస్తున్నాడు. సో క్లెయిమ్ చేస్తూ ఈ చెరువు భూమి ఇది అసలు చెరువే కాదని అంటాడు. మేము చూపించాం శాటిలైట్ డేటా, మీరు చూస్తే కనుక ఆ స్క్రీన్ మీద చూడండి, అది 1980s ఉన్న శాటిలైట్ డేటా అనమాట. అది అంటే అమెరికన్ శాటిలైట్. 1990 వర్సెస్ 2020. 1990 వర్సెస్ 1990లో మీరు చూస్తే అది నాసా అమెరికన్ శాటిలైట్ తీసినటువంటి చిత్రాలు అనమాట, ల్యాండ్ శాట్ అనేది దాంట్లో అనమాట. ఓకే, అది చూడండి అక్కడ వాటర్ బాడీ అది కనబడుతుంది. ఓకే, అంటే అది వాటర్ బాడీ చెరువు అనేది క్లియర్గా అక్కడ జనాలు ఎవరిని అడిగినా చెప్తారు. అక్కడ కట్ట ఉంటుంది,
అది బేసికల్గా అక్కడ కట్ట కూడా కనబడుతుంటుంది అనమాట. అది అయినా ఉన్నా కానీ కూడా అతను చెరువు కాదు అని చెప్పి అతను వెళ్ళటం, అతను కింద కోర్టులో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టు అపీల్ వేశాడు. అపీల్ వేసినప్పుడు హైకోర్టు మాకేం చెప్పిందంటే చెరువుల్ని మీరు ఏది ఫ్లడ్ మిటిగేషన్ అంటే వరద నివారణ వరకు మీరు తయారు చేయండి అని చెప్పారు. మేము వరద నివారణకి తయారు చేస్తూ పార్కులు అక్కడ పిల్లలు ఆడుకునే దానికి అది చేసి బతుకమ్మ. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు దాని మీద? దాని మీద దాదాపు మనకి ఒక 7 కోట్లు ఎంతో అయింది. 7 కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టారు బతుకమ్మ కుంట మీద. అదే బతుకమ్మ కుంటలో బోర్డులు తీసేయాలి, అక్కడ మీరు అన్ని కూడా తీసేయమని చెప్పారు. ఎవరు ప్రజాధనం ఎవరి కోసం ఖర్చు చేస్తున్నారు? మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళాం. సుప్రీంకోర్టులో మీరు ఏదైతే హైకోర్టు డివిజన్ బెంచ్ ఏదైతే మాకు వ్యతిరేకంగా ఇస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కంటెంప్ట్ కేసులో అనమాట. కంటెంప్ట్ కేసులో అయితే కంటెంప్ట్ సస్పెన్షన్ చేసింది, టెంపరీ సస్పెండ్ చేసింది. కంటెంప్ట్ పక్కన పెట్టామని చెప్పి అంటే టెంపరీగా సస్పెండ్ చేస్తూ ఈ ఏదైతే కనుక మేము కొన్ని చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్ అవి తీసాం అనమాట. తీసేస్తే ఫెన్సింగు అట్లాంటి తీయటాన్ని ఒకసారి హైకోర్టు మీరు పరిశీలించండి, లోకల్ కండిషన్స్ బట్టి అది జస్టిఫికేషన్ కరెక్ట్ ఉందా కానీ. చెరువునేమి తీయమని చెప్పలేదు, చెరువు అలానే ఉంది, బండ అలానే ఉంది. ఓన్లీ ఆ ప్లే ఐటమ్స్ ఆడిన ఐటమ్స్ ప్రజాధనమే కదా ఖర్చు పెట్టింది. అది మళ్ళీ పెడతాం. అది తీసేది ఎంత అది స్క్రూలు నట్లతోటి తీసినాయి అనమాట. దాన్ని డిమాలిష్ చేసి కోట్లలో నష్టం వచ్చింది ఏమీ లేదు అక్కడ. అవి మళ్ళీ అన్నీ కూడా మళ్ళీ రేపు దాంట్లో సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది మాకు? సుప్రీంకోర్టు మన జడ్జిమెంట్లో ఏదైతే అపీల్ పిటిషన్ సుధాకర్ రెడ్డి అపీల్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని కంటెంప్ట్ని రెండు ఒకేసారి డిస్పోజ్ ఆఫ్ చేయమని చెప్పించింది అనమాట. రెండు ఒకేసారి. మేము అనేది ఫస్ట్ అదే అనమాట. కోర్టును కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నది కూడా ఫస్ట్ నుంచి కూడా ఒకసారి అది చెరువు కాదా నిర్ధారణ అయితే కంటెంప్ట్ అనేది వీగిపోతుంది అనమాట. సో రేపు సుప్రీంకోర్టు కూడా అదే ఉత్తర్వులు హైకోర్టుకి ఇవ్వటం జరిగింది అనమాట. అంటే మీరు బతుకమ్మ కుంట అనేది చెరువు కాదా అనే అపీల్ పిటిషన్ని డిస్పోజ్ చేస్తూనే కంటెంప్ట్ని డిస్పోజ్ చేయండి అని చెప్పాను. సో మేమనేది ఏంటంటే అది చెరువు ఫస్ట్. నేను హైడ్రా కమిషనర్గా నేను కోర్టు ధిక్కారణ చేశాను అనేది ఒక ఆస్పెక్ట్. అక్కడ చెరువు కాదనేది ఇంకొక అసలు ముఖ్యమైన ఆస్పెక్ట్. మేమనేది అది ముందు తేలిస్తే ఇది అసలు ధిక్కారణ అనేది అంటే నేను చెరువుని తీసానా లేదనేది నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు అది రేపు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం అది రేపు ఎట్లనో మేము మా దగ్గర ఉన్న డేటా బట్టి మా దగ్గర ఉన్న దీన్ని బట్టి మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. రేపు కోర్టుకి అదే ప్రజెంట్ చేస్తాం, హైకోర్టుకు కూడా మేము అదే ప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే వ్యక్తిగతంగా మీరు ఎందుకు టార్గెట్ అవుతున్నారు? 3 సార్లు మీకు స్టేటస్ కో ఉండాలి అని ఇప్పుడు తాజా జడ్జిమెంట్లో చెప్పారు. ఈ రోజు అటెండ్ అయ్యారు. ఎందుకు మీరు 3 సార్లు చేసినా ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే కోర్టును ఆశ్రయించారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మిమ్మల్ని ఒక రకంగా జైలుకు కూడా పంపుతామని కోర్టు కమెంట్ చేసినట్టు వచ్చింది. కోర్టు నిన్న ఇదంతా కూడా పేపర్లో వచ్చింది, మీరు చూశారు. నిన్న జరిగింది కూడా నేను చెప్తాను. లోతుకుంట ఇక్కడ ఏమైందంటే తిరుమలగిరి, మన హైదరాబాద్ తిరుమలగిరి అల్వాల్ దగ్గర ఉన్నటువంటి 119 ఎకరాల భూమి ఇది గవర్నమెంట్ భూమి. గవర్నమెంట్ భూమి అంటే దాని ఇప్పుడు వాల్యూ ప్రకారం చూస్తే గనక దాదాపు అక్కడ ఎకరా 70-75 కోట్లు ఉంటుంది. అంటే దాదాపు 8-9 వేల కోట్ల నుంచి 10,000 కోట్ల దాకా ఆస్తి అనమాట. అది 10,000 కోట్ల దాకా ఉండేటటువంటి భూమి, ఆ వాల్యూ అది. దాన్ని ఒక 3 రియల్ ఎస్టేట్ డెవలపర్స్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ప్రధానంగా శాంతా శ్రీరామ్ అని ఒక బిల్డర్ వాళ్ళు, ఇంకా ఒక 2 వేరే వాళ్ళు కూడా క్లెయిమ్ చేస్తున్నారు. క్లెయిమ్ చేస్తూ వాళ్ళు ఇది మా భూమి అని చెప్పి లోతుకుంట సర్వే నెంబర్స్ 1 and 2 అనేది అది మా భూమి అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మా దగ్గర డిఫెన్స్ ఎస్టేట్స్ అంటే అక్కడ డిఫెన్స్ ల్యాండ్ కంటోన్మెంట్లో ఉన్నటువంటి భూమి ఇది. దాంట్లో ఇది స్టేట్ గవర్నమెంట్ భూమి అని చెప్పి దాని ఎస్ఎల్ఆర్ అది జిఎల్ఆర్ 243 అంటారన్నమాట. దాన్ని జిఎల్ఆర్ 243 అంటే అదొక సర్వే నెంబర్ లాగా, అదొక జిఎల్ఆర్ అంటే అది ఒక కంటోన్మెంట్కి డిఫైన్ చేసినటువంటి ఒక ఇదనమాట. సో దాంట్లో ఇది ఈ కోఆర్డినేట్స్ అంటే ఈ భూమి ఈ కోఆర్డినేట్స్ అని మాకు స్పష్టంగా అంటే దీని కోఆర్డినేట్స్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఇచ్చి ఇది భూమి అని చెప్పి ఇచ్చారు. మేము చేస్తున్న భూమి అంటే మేము ఫెన్స్ చేసిన భూమి వీళ్ళు చెప్తున్న లోతుకుంట భూమికి 3 కిలోమీటర్ల దూరం ఉందనేది రెవెన్యూ వాళ్ళే మాకు రాసి ఇచ్చారనమాట. ఇది అంటే అతను ఏదైతే కంటెంప్ట్ మూవ్ చేశాడో అతని కోర్టు ఉత్తర్వులు ఉన్నాయో అది లోతుకుంట 1 and 2 అనేది 3 కిలోమీటర్ల అవతల ఉంది. ఎక్కడో 3 కిలోమీటర్లు. ఇప్పుడు ఎట్లా అంటే చార్మినార్ దగ్గర కడతామని చెప్పేసి వచ్చి మనం అసెంబ్లీ దగ్గర ఇల్లు కడుతున్నాం అనుకోండి, ఇల్లు కడుతుంటే దానికి ఇంత దూరం ఉన్నది. నువ్వు ఇక్కడ కట్టి అక్కడ క్లెయిమ్ చేసి అది దాని మీద మా కోర్టు ఉత్తర్వులు ఉన్నాయంటే మేము కోర్టుకు అదే చెప్పాం. మీరు రేపు సర్వే చేయించండి, సర్వే చేయించి జాయింట్ సర్వే ఇప్పుడు ఈరోజు కూడా అప్లికేషన్ ఫైల్ చేసి మీరు అక్కడ అతను చెప్తున్నటువంటి లోతుకుంట భూమా లేకపోతే మేము చెప్తున్న జిఎల్ఆర్ భూమా మీ వాదన కోర్టులో వినిపించాలి. ఎందుకు ఎక్స్ట్రీమ్గా వెళ్తున్నారు రంగనాథ్ గారు? ఎక్స్ట్రీమే లేదు. మేము చెప్పేది అదే, కోర్టుకు చెప్పింది కూడా అదే అనమాట. మా కోర్టులు అంటే అమితమైన గౌరవం ఉంది. అవతల వాళ్ళు చట్టాన్ని ఇష్టమైనట్టు వాడుతూ భూములు కొట్టేయాలని చూస్తున్నప్పుడే హైడ్రా అడ్డుపడుతుంది.
సో దీంట్లో కూడా నేను అదే చెప్పడం జరిగింది. మా దగ్గర డిఫెన్స్ వాళ్ళు ఇచ్చిన కోఆర్డినేట్స్ ఉన్నాయి, మ్యాప్లు ఉన్నాయి, అన్నీ కూడా కోర్టులో నేను చెప్పడం జరిగింది. మా తరపు నుంచి అడ్వకేట్ జనరల్ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. గ్రౌండ్ లెవెల్లో ఎప్పుడైతే సర్వే చేసి ఇది లోతుకుంటనా లేకపోతే ఇది GLR 243 అనేది తేలిస్తే గనక అంత పరిష్కారం అయిపోతుంది. అతను క్లెయిమ్ చేస్తుంది ఎక్కడో లోతుకుంట దగ్గర అనేది క్లెయిమ్ చేస్తూ ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాడు అనమాట. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు, ఇక్కడ ఇష్టానుసారంగా గుట్టలన్నింటినీ మొత్తం కొట్టేయటం, బ్లాస్ట్ చేయటం, పర్మిషన్ లేదు, బ్లాస్టింగ్ పర్మిషన్ లేదు. ఆ బ్లాస్టింగ్ చేయటము, దాంతోపాటు అక్కడ ఏది మైనింగ్ పర్మిషన్స్ లేదు. అంతేకాకుండా నెమళ్ళు ఇవన్నీ కూడా మొత్తం ఎగిరిపోతూ అక్కడంతా చనిపోవటం. అంటే ఎన్వైరన్మెంటల్గా అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రాసిచ్చారు. అక్కడ ఉన్న బస్తీల వాళ్ళు దాదాపు 8,000 మంది బస్తీల వాళ్ళు, వందలాది మంది మా హైడ్రా ఆఫీస్కి వచ్చారు. సరే ఇదేం అన్యాయం, ఇక్కడ మా దగ్గర అంతా ఇష్టమైనట్టు చేస్తున్నారు, వాళ్ళు కొట్టేస్తున్నారు అంతా చేస్తుంటే అని అంటే తప్పకుండా ఆ పిటిషన్స్ అన్నింటినీ తీసుకొని మేము అసలు అతను ఎక్కడో ఉండాల్సింది, అతనికి ఇచ్చిన ఆర్డర్ ఒక దగ్గర, పనిచేస్తుంది ఒక దగ్గర, నువ్వు ఇక్కడ మేము కాపాడామన్నమాట. ఏదైతే గనక ప్రభుత్వ భూమి, ఆ గుట్టలు కొండలు ఉన్న వాటిని కాపాడి ఇష్టానుసారంగా, అంటే కబ్జాదారులు ఏంటంటే ఒక దీన్ని ఏది ఎక్కడో చూపించి ఇవన్నీ రేపు ఎట్టానో కోర్టులో తెలుసు. కానీ కబ్జాదారుల విషయంలోనే మీరు ద్వంద్వ వైఖరి, ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు రంగనాథ్ గారు. అధికార పార్టీకి సంబంధించిన కబ్జాదారుల పైన ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, విపక్షాలకు సంబంధించిన కబ్జాదారుల మీద ఇంకొక రకమైన ట్రీట్మెంట్ చేస్తున్నారు. రాజకీయాలు ఏం లేవండి. ఇప్పుడు నేను చేస్తున్నది లోతుకుంట ఇష్యూలో ఏమి రాజకీయాలు ఏమి కాదు. అండ్ ఇదే బతుకమ్మకుంట మేము కాపాడినప్పుడు అక్కడ లోకల్ BRS ఎమ్మెల్యే ఉన్నారు, ఎవరు వెంకటేష్ గారు, వారు అక్కడ ఆ రోజు ఫంక్షన్లో హైడ్రాని పొగుడుతూ హైడ్రా ఇలాంటి ఇది చెరువుని కాపాడిందని చెప్పి BRS లోకల్ ఎమ్మెల్యేనే చెప్పడం జరిగింది. ఎంతమంది కాంగ్రెస్కు సంబంధించిన నాయకుల కబ్జాల మీద మీరు దృష్టి సారించారు, ఎంతమంది కూల్చారు? ఇక్కడ రాజకీయ పరంగా ఇది ఎంతమంది BRS, ఎంతమంది BJP, ఎంతమంది MIM, ఎంతమంది కాంగ్రెస్ అనేది లెక్క కాదు. పార్టీలకు అతీతంగా చేస్తూ ఉంటారు. క్రషర్స్ మీద యాక్ట్ చేసినప్పుడు హైడ్రా ఎంతోమంది ఏది రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళ క్రషర్స్ అన్నిటిని కూడా డిమాలిష్ చేయడం జరిగింది. ఎన్నో మేము ఏది మన హిమాయత్ సాగర్ చుట్టూ ఉన్నటువంటిది, మన ఉస్మాన్ సాగర్, గండిపేట చుట్టూ ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్ తీసినప్పుడు ఎంతోమంది దాంట్లో కాంగ్రెస్ నాయకులు, వాళ్ళు మాజీ కేంద్ర మంత్రులు వాళ్ళే కూడా తీయటం జరిగింది. కానీ మీకు గూగుల్ మ్యాప్లతో సహా కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రులకు సంబంధించిన గూగుల్ మ్యాప్స్ సంబంధించిన పూర్తి వివరాలు విపక్షాలు ఇచ్చినాయి. వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోలేదని చూడండి. హిమాయత్ సాగర్ చుట్టూ ఫామ్ హౌస్లు ఉన్నాయని అన్నారు. మీరు మాకు ఒక FTL లైన్, మీరు ఎవరైనా కానీ, FTL అనేది పబ్లిక్గా ఉండేటటువంటి డాక్యుమెంట్, HMD ఇంతవరకు పబ్లిష్ కాలేదు. కానీ వీళ్ళు చెప్తున్నారు మీరు ఇదిగో ఈ ఇల్లు ఎందుకు చేయట్లేదంటే అది FTLలో ఉన్నట్టు మాకు ఒక చిన్న ఇది ఇవ్వండి. బతుకమ్మ కుంటకి ఎవరు చెప్పారు? మీరేగా చేసింది. బతుకమ్మ కుంట అనేది గూగుల్ మ్యాప్స్ ఎవరు పబ్లిక్ ఎవరు వెతకలేదు కదా, మీరు కూడా వెతకొచ్చు కదా. అట్లనే అదే మాకు ఎతికినప్పుడు మాకు అది FTLలో రావట్లేదు. అదే చెప్తున్నాను. కేవలం కాంగ్రెస్ నాయకులకు సంబంధించి కాంగ్రెస్ కాదు, దాంట్లో BRS నాయకులది కూడా ఉంది, దాంట్లో వేరే ఇతర నాయకులది కూడా ఉంది, వేరే ఇతరది కూడా ఉంది. FTLలో రాకపోతే కనుక FTLలో వస్తుంది, ఇతను కాంగ్రెస్ అయిన కాబట్టి, లేదా BJP అయిన కాబట్టి, లేదా ఇతను BRS కాబట్టి ఇతను కులుద్దాం అనే అట్లా ఉండదు. మీరు రేపు అది మనం ఆ లైన్ మీరు మాకు ఎవరైనా మరి వచ్చి ఇవ్వండి, ఇదిగోండి సార్ మీ దగ్గర FTLలో ఉంది పలానా నాయకుడు, మీరు ఎందుకు తీయట్లేదు అని చెప్పండి. రంగనాథ్ గారు, మీరు నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి, 2 ఏళ్ల కాలంలో ఎటువంటి వివక్ష లేకుండా చిత్తశుద్ధితోనే కూల్చివేతలు చేశారని చెప్పగలరా? 100% కాదు, 200% చెప్తున్నాను. అది మేము రూలింగ్ పార్టీ లేకపోతే అపోజిషన్ అనేది కాదు. వీళ్ళలో చాలామంది మీరు చెప్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ కూడా పార్టీ లైన్ ఏం కాదు. చాలామంది పాత గవర్నమెంట్లో ఉంటే ఒక పార్టీలో ఉంటారు, గవర్నమెంట్ మారంగానే వాళ్ళు మార్చుకొని మళ్ళీ ఇప్పుడు పార్టీలో రూలింగ్ పార్టీలో వచ్చేవాళ్ళు ఉంటారు. సో కబ్జాదారులు చాలామంది ఇలా చేసిన వాళ్ళు కూడా ఎవరిని స్పేర్ చేయలేదు. సో అందుకోసం కదా హైడ్రాక్ అనేది అంతా యాక్సెప్టెన్స్ పబ్లిక్ నుంచి. జనాలు ఎందుకు వస్తారు? ఎవడైనా సింపుల్ కామన్ సెన్స్, ఇప్పుడు ఒక పార్క్ ఎంక్రోచ్మెంటో లేకపోతే ఒక చెరువు ఎంక్రోచ్మెంట్ ఉందనుకోండి, అక్కడ రూలింగ్ పార్టీలోకి వస్తే కనుక అది తీయకపోతే కనుక హైడ్రాక్ క్రెడిబిలిటీ ఉండదు. ఎప్పుడైతే కనుక పబ్లిక్ వేలాది మంది వచ్చి హైడ్రా కంప్లైంట్ ఇస్తూ ర్యాలీలు తీసి మద్దతుగా చెప్పారు, హైడ్రాని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్టెండ్ చేయాలని చెప్పి వేల మంది చేశారు. సో అంటే పబ్లిక్ నుంచి మాకు ప్రజావానికి వచ్చే మద్దతు బట్టి, దాన్ని బట్టి స్పందన బట్టే అది ఓన్లీ ఒక టార్గెటెడ్గా రూలింగ్ పార్టీకి సేవ్ చేస్తూ అపోజిషన్ టార్గెట్ చేస్తుంది అనేది అక్కడే అర్థమైపోద్ది. ఎందుకంటే సింపుల్ కామన్ సెన్స్, ఎవడైనా ఆస్తులు కాపాడుకోవాలంటే ఫస్ట్ జంప్ అయిపోయి పార్టీలో మార్చుకొని కాపాడుకోవాలని చూస్తారు అన్నమాట. ఓకే, ఈ 2 ఏళ్ల కాలంలో రంగనాథ్ గారికి సంతృప్తినిచ్చిన పని, హైడ్రా కమిషనర్గా వేదన కలిగించిన పని, అయ్యో పేదల ఇల్లు కూల్చిపోయాము, ఇది చేయకుంటే బాగుండేది అని వేదన కలిగించింది, సంతృప్తినిచ్చిన ప్రాజెక్టులు ఏంటో చెప్పగలరా? అంటే సంతృప్తి డెఫినెట్గా ఎస్. హైడ్రా ద్వారా ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ప్రజల్లో అవగాహన కల్పించడం, చైతన్యం కల్పించడం అనేది హైడ్రా చేసిన ఒక మంచి పనిగా మేము భావిస్తాం అన్నమాట. అంటే అసలు ఏంటి ఈ ఒక చెరువులో FTL ఏంటి, బఫర్ ఏంటి,
కట్టకూడదు, ఇక్కడ కట్టకూడదు, మోసపోకుండా ప్రజల్ని కాపాడటంలో హైడ్రా తప్పకుండా మేము సక్సెస్ఫుల్ అయ్యామని కొంతవరకు మేము భావిస్తాం అనమాట. అంటే బేసికల్గా ఎఫ్టీఎల్ ఇప్పుడు ఎవరు కట్టే పరిస్థితే లేదు, ఎవరు కట్టరు, కట్టినా ప్రజలు కొనరు. సో అంతవరకు అంటే సక్సెస్గా అది భావిస్తాను. డెఫినెట్గా మీరు అన్నట్టు కొంత బాధపడ్డ సంఘటనలు అంటే స్టార్టింగ్లో మేము చేస్తున్నప్పుడు కొన్ని కూల్చివేతలు చేసినప్పుడు, ఇది 2 ఏళ్ల క్రితం అనమాట నేను చెప్పేది, స్టార్టింగ్లో 2-3 నెలల్లో మీరు చేస్తున్నది ఈ కూల్చివేతలు ఇది కరెక్టా రాంగా అనేది రాత్రి పూట కూడా పడుకొని ఆలోచన చేసేది, రాత్రి 2-3 కూడా మెలకు వచ్చేది, ఆలోచన చేసిన సందర్భాలు ఉన్నాయి. నిద్రపోని రాత్రి ఉన్నాయి మీకు డెఫినెట్గా స్టార్టింగ్లో అవన్నిటి నుంచే మార్పుకొని ఇప్పుడు ఈ పాలసీలన్నీ మారినాయి. పాలసీలన్నీ ఫస్ట్ 2-3 మంత్స్ ఎక్స్పీరియన్సెస్ బట్టే ప్రభుత్వంతో సంప్రదించి, ముఖ్యమంత్రి గారితో సంప్రదించి, సీనియర్ అధికారులతో సంప్రదించి అప్పుడు ఒక పాలసీలు కొన్ని తయారు చేయటం. ఇప్పుడు చెరువుల దగ్గర డ్వెల్లింగ్ హౌసెస్ ఏదున్నా కానీ కూడా టచ్ చేయకూడదు అనేది ఫస్ట్ నుంచి అదే పెట్టుకున్నాం. డ్వెల్లింగ్ హౌసెస్ అంటే ఇల్లులు అట్లాంటి లేదు. సపోజ్ అదే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వచ్చాను, ఒకటి ఎవరన్నా చెరువుకు అనుకుని ఎఫ్టీఎల్కి ఏదన్నా కమర్షియల్ ఉంది, లైక్ ఎన్ని కన్వెన్షన్ లాంటిదో, లేకపోతే ఎవరన్నా కన్వెన్షన్ హాల్స్ ఉన్నాయి, అట్లాంటిది ఖచ్చితంగా డిమాలిష్ చేస్తాం. సో అంటే ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ అనేది తయారవటం అనేది కూడా జరిగింది. ఏది చేయరు ఏది చేస్తారో చాలా స్పష్టంగా ఉంది ఇప్పుడు. కానీ హైదరాబాద్ ఆక్రమణలు ఇప్పుడు పునాది వేసింది కాదు, మా కేంద్ర మంత్రి వెంకటస్వామి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఆక్రమణలు రూరల్ సెక్టార్ నుంచి షిఫ్ట్ అయ్యి అర్బన్ సెక్టర్లకు వచ్చేవాళ్ళు, హైదరాబాద్లో నివాసం ఉంటూ ఇవన్నీ కూడా బస్తీలు ఏర్పడ్డాయి. ఆ బస్తీలే చెరువుల పక్కన, నాలాల పక్కన పగడ్బందీగా వాటి మీద మనం అందుకోసం హిస్టారికల్గా జరిగిన అన్నింటినీ, అంటే చారిత్రాత్మకంగా చరిత్రపరంగా జరిగిన అన్నింటినీ ఇప్పుడు హైడ్రా వచ్చి కరెక్ట్ చేస్తాను మేము అనట్లేదు. మరి బస్తీలన్నీ వచ్చాయి, ఆ బస్తీల మీద ఎక్కడ కూడా మేము వెళ్ళట్లేదు. ఎన్నో బస్తీలు చెరువులు పక్కన ఉన్నాయన్నమాట. ఉంటే బతుకమ్మ కుంట ఫర్ ఇన్స్టెన్స్ మీరు ఇందాక చూపించిన బతుకమ్మ కుంట 15 ఎకరాల చెరువు, అది దాంట్లో 5 ఎకరాల చెరువే మిగిలి ఉంది, మిగతా 10 ఎకరాలు చుట్టూ ఉన్నది బస్తీలు ఇల్లు వచ్చినాయి, దాన్ని ఏం ముట్టలేదు. మేము అక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టాము చెరువు తయారయ్యే ముందు, మీ దగ్గరికి ఎక్కడికి రామని చెప్పి. మొన్న నాచారంకి వెళ్ళాం. నాచారంకి వెళ్తే ఆ చెరువు దాదాపు ఎంత 108 ఎకరాలు ఎంత ఉండాల్సిన చెరువులో 3 ఎకరాలు బస్తీ వచ్చిందనమాట. వాళ్ళకు కూడా చెప్పాం, బస్తీ వాళ్ళ దగ్గర వాళ్ళు భయపడుతుంటే, చూడండి మీ దగ్గరికి ఎక్కడికి రాదు, బస్తీల్లో మీరు ఎప్పుడో ఇల్లులు కట్టుకున్నారు, మిమ్మల్ని ముట్టను కూడా ముట్టం. ఎవరన్నా వచ్చి మిమ్మల్ని బ్లాక్మెయిలింగ్ చేసినా, ఎవరన్నా వచ్చి మీకు బెదిరించినా, లేదా హైడ్రా వచ్చి మీరు చేస్తుందని చెప్పి మిమ్మల్ని మీకు ఏదైనా లేనిపోనిది చెప్పినా దయచేసి నమ్మొద్దని ఆ బస్తీల వాళ్ళందరికీ కూడా అక్కడికి మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రధానంగా ఇటీవల కాలంలో తీవ్ర వివాదాస్పదమైంది, ఆరోపణలు ఎదుర్కొంది, మీరు విమర్శలు ఎదుర్కొంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించిన చెరువు గురించి, కోడి చెరువు గురించి. ఒకసారి కోడి చెరువు విజువల్స్ కూడా చూద్దాం. కోడి చెరువు విషయంలో మీకు 15 సంవత్సరాలుగా మెగా ఫ్యామిలీతో సంబంధాలు ఉన్నాయి, మెగా ఫ్యామిలీతో పరిచయం ఉంది, అయినా హైడ్రా కమిషనర్గా మీరు చిత్తశుద్ధితో వ్యవహరించలేదు పవన్ కళ్యాణ్ సంబంధించిన భూమి మీద అనేది ఒక విమర్శ. ఆ విమర్శకు మీరు ఏం ఆన్సర్ చేస్తారు? ఇదే మీరు అది కోడి చెరువేనా సార్? మీరు గండిపేట ఇది కోడి చెరువు మీరు చూపిస్తున్నది, ఆ రెడ్ లైన్ చూసారా? ఆ రెడ్ లైన్ ఉన్నది అది ఎఫ్టీఎల్ అనమాట. ఓకే, అది ఇది కింద రెడ్ లైన్ అది కనబడుతుంది. ఆ బాక్స్ అంతా అంటే ఇది మీరు 6 acres, ఇది ఆ చెరువు కింద కనబడుతుంది చూసారా, అదంతా అది చెరువు అనమాట. అదంతా ఆ బాక్స్ మీరు ఏదైతే అంటే ఇక్కడ ఆ రెడ్కి పక్కన ఇంకొక గ్రీన్ బాక్స్ ఉంది చూసారా, ఆ గ్రీన్ బాక్స్ ఏమో అది ఎఫ్టీఎల్ బయట ఉన్నటువంటి క్లియర్ ల్యాండ్ అనమాట. ఓకే, సో ఇది మొత్తం 10 ఎకరాలు పవన్ కళ్యాణ్ గారు వారు ఎప్పుడు 2014లో కొన్నారు, రైతుల దగ్గర నుంచి కొన్నారు అనమాట. అది ఈ చెరువు ఇదంతా కూడా పట్టా ల్యాండ్, చెరువు కూడా పట్టా ల్యాండ్లో ఉందన్నమాట. అంటే చెరువు అంతా కూడా పట్టాల్లో ఉందండి, అది క్లియర్ పట్టా ల్యాండ్ అది. సో పట్టాలండ్ అంటే ఎవరో ఒకరు అధికారులు కక్కుర్తిపడి చేసి ఉంటారు కదా పట్టాలండ్ అనేది. హిస్టారికల్గా ఇప్పుడు కాదు, చెరువులో 3 రకాల ల్యాండ్స్ ఉంటాయి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఒకటి షికం సర్కారీ, అంటే షికం అంటే గవర్నమెంట్ ల్యాండ్. రెండోది షికం ఏది పట్టాలు, అంటే షికం పట్టాలు అంటే ఎండిపోయినప్పుడు చెరువుని కాస్త లేనప్పుడు వాటర్ లేనప్పుడు దాన్ని అది పట్టాలు ఇచ్చేసి దాన్ని మళ్ళీ ఏక్సాల లీజు, ఏక్సాల ఇది మన ఇది పట్టా అంటారు, ఇట్లా అంటారు అనమాట. మూడోది ఈజ్ రెగ్యులర్ పట్టా. ఇప్పుడు కాపరా చెరువు ఉంది, కాపరా చెరువు 108 ఎకరాలు, మొత్తం ఒక అంగుళం కూడా కాదు, అంతా పట్టానే. నల్లగండలో ఉన్న చెరువు ఉంది, మొత్తం చెరువు అంతా కూడా పట్టానే. అంటే పూర్తిగా పట్టా ల్యాండ్ ఉన్న చెరువులు చాలా ఉన్నాయి, 100 చెరువులు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కూడా మీకు పట్టాలు చెరువులో ఉండటం తప్పేం కాదు, అది దాన్ని ఓన్ చేసుకోవచ్చు, మీరైనా కొనుక్కోవచ్చు, నేనైనా కొనుక్కోవచ్చు, ఎవరైనా కానీ తీసుకోవచ్చు. చెరువులో పట్టాలు ఉండటం తప్పేం లేదు. అండ్ చెరువులో నీళ్లు రాకుండా కూడా వాళ్ళు ఎక్కడ కూడా నీళ్లు చూస్తున్నారు, నీళ్లు కనబడుతున్నాయి, అది క్లియర్ శాటిలైట్ ఇమేజెస్. అంటే నీళ్లు రాకని ఎక్కడ కూడా అడ్డుపడలేదు, ఎక్కడ కూడా. అక్కడ వాళ్ళు ఎక్కడ మీరు కళ్యాణ్ గారు కానీ లేకపోతే వారు కొన్న తర్వాత అనేది నీళ్ళ రాకని అడ్డుపడకున్నా అది సొంత ప్రాపర్టీ కిందనే చూడాల్సి వస్తుంది. సొంత ప్రాపర్టీ, అది పట్టా చెరువు, అది చెరువు. అంటే దాంట్లో ఎగైన్ మళ్ళీ అంటే దీంట్లో పబ్లిక్ ట్రస్ట్ డాక్యుమెంట్ అని ఉంటుంది అనమాట. చెరువు పట్టా ఉన్నా కానీ కూడా
ఆ వాటర్ మీద డెఫినెట్గా దాని మీద పబ్లిక్ ట్రస్ట్ డాక్టరీన్ ప్రకారము ప్రభుత్వానికి కంట్రోల్ ఉంటుందన్నమాట. సో దాన్ని FTL డిమార్కేట్ చేశారు. దానికి వాళ్ళు క్లియర్గా దాంట్లో వాళ్ళు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. కళ్యాణ్ గారు చేసింది అక్కడ ఇంకోటి ఏంటంటే వారు డిప్యూటీ సీఎం గారు ఏపీ చేసింది ఏంటంటే చెరువును ఎక్కడ కూడా వాళ్ళు ఫిల్ చేయలేదు. మీరు ఆ పైన ఉన్న ల్యాండ్ చూడండి, అక్కడంతా ఫిల్ చేసింది కనబడుతుంది చూసారా, అది తప్పు. అంటే చెరువును మట్టితో నింపి చేయటం అనేది ఆ పైన కనబడుతుంది చూసారా, అది ఎవరో కొన్నారు అది ఆ ల్యాండ్, అది వాళ్ళది మొత్తం ఫిల్ చేశారు. అలా చెరువుని పూడ్చడం అనేది తప్పు. ఇది చెరువును పూడ్చలేదు. మీరు అంటున్నారు ఏది మాకు వారి కుటుంబంతో సంబంధం ఉంది ఇదని అంటున్నారు. మరి అదే పల్లరాజు గారు కూడా నాకు బాగా తెలిసినవారు. నేను కాకినాడలో ఇంతకుముందు అడిషనల్ ఎస్పీగా పనిచేసినప్పటి నుంచి కూడా వారు తెలుసు. ఆయనకి మాజీ కేంద్ర మంత్రి. మరి వాళ్ళది కూడా డెమాలిష్ చేసేవే గండిపేటలో ఉన్నప్పుడు. సో ఇక్కడ తెలియదు అనేది కాదనమాట. సో అది ఇష్యూ అనేది వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అనేది లేదు. అక్కడ రైట్ ఏంటి రాంగ్ ఏంటి అనేది. సో అది చూస్తామే తప్ప కానీ ఇక్కడ తెలిసిన వాళ్ళకి ఒక న్యాయం లేకపోతే ఒక పద్ధతి హైడ్రా అవలంబించి తెలియని వాళ్ళకి ఒకటి అలా చేస్తే కనుక హైడ్రాకి ఈ రకమైన పబ్లిక్. రంగనాథ్ గారి మీద ఉన్న విమర్శ ఏంటంటే కూల్చాలనుకున్నప్పుడు ఒక తీరు చెప్తారు, కూల్చొద్దు దానికి యజమానికి లాభం చేయాలనుకున్నప్పుడు ఇంకొక తీరు చెప్తారు. అప్పుడు కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు, పట్టా ల్యాండ్, ఇతరతర వ్యవహారాలన్నీ ఒక తీరు తయారు చేసి చెప్తారనేది ఒక విమర్శ ఉంది. దానికి ఇదే చెప్పేది, ఇవన్నీ నెరేటివ్లో బిల్డింగ్లోనే. ఇది ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో సోషల్ మీడియాలో కొంతమంది ఎవరైతే గనక వాళ్ళు ఇక మీరు చూస్తే వాళ్ళ లైన్ ఎప్పుడు చూసినా హైడ్రాకి వ్యతిరేకంగానే ఉంటుంది ఆ లైన్ అనమాట. ఎప్పుడు ఏ మంచి పని ఉండదు. అది మీరు ఆ సోషల్ మీడియాలో మీరు లాస్ట్ 2 నుంచి కూడా చూస్తే ఎప్పుడు కూడా హైడ్రాకి పాజిటివ్ ఉంటుంది. ఎందుకు మరి అంత చిత్తశుద్ధితో చేసినప్పుడు కేవలం శని ఆదివారాల్లోనే ఎందుకు చేస్తారు? అంటే కోర్టు నుంచి తప్పించుకోవడానికి శని ఆదివారాల్లో చేస్తారా మీరు? అలా ఏం లేదు, సోమవారాలు చేసినవి ఉన్నాయి, మనకు ఏది ఇతర వర్కింగ్ డేస్లో చేసినవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. శని ఆదివారాలు కూడా చేస్తాం. శని ఆదివారాలు కూడా చేయొచ్చు అనేది 3SS జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా ఉందన్నమాట. ఓన్లీ ఆన్ హాలిడే అంటే ఏది హాలిడే అంటే పండగ పూట అట్లాంటి తప్పు కానీ. సో స్పష్టంగా డివిజన్ బెంచ్ పాత ఉమ్మడి ఏపీలో ఉన్న డివిజన్ బెంచ్ డైరెక్షన్స్ 3SS జడ్జిమెంట్లో ఉన్నది. సో దాన్ని చేస్తున్నాం. శని ఆదివారాలే కాదు, తక్కిన వర్కింగ్ డేస్లో కూడా మేము చాలా చేసినవి ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కోడి చెరువు మీద మీరు పూర్తిగా సర్టిఫికెట్ ఇస్తారు. అక్కడ ఎక్కడ కూడా ఆక్రమణ లేవు, కబ్జా చేయలేదు. ఎక్కడ కబ్జా లేదు, దట్ ఈస్ నెంబర్ 1. ఎక్కడ డంపింగ్ చేసి దాన్ని చెరువుని డిస్టర్బ్ చేసింది దాని క్యారెక్టరిస్టిక్ లేదు. అంటే నీళ్ల ప్రవాహాన్ని ఎక్కడ కూడా అడ్డుకోలేదు. ఓన్లీ అక్కడ చిన్న టెక్నికల్గా అంటే సాంకేతికంగా ఏంటంటే ఫెన్సింగ్ వేశారు. ఇది వాళ్ళ బౌండరీ వరకు ఫెన్సింగ్ వేయడం అనేది సాంకేతికంగా చేయకూడదు చెరువులో అన్నమాట. ఓకే, ఎవరైనా నీళ్ల ప్రవాహాన్ని అడ్డుకోకుండా పట్టాలో చెరువు ఉంటే ఎవరైనా కొనుగోలు చేసుకోవచ్చు తప్పకుండా. చెరువులో పట్టా భూములు ఉంటాయి, కొనుగోలు అడ్డుకట్టకుండా ఏం చేసుకోవాలి వాళ్ళు చెరువులు కొనుక్కొని? రేపు చెరువులో ఉంటాయి, అది దాన్ని తీసుకుంటే ఇదే గతంలో చెరువులు ఉన్నాయి, చెరువులో చేపల పెంపకం అట్లాంటివి ఏదైనా చేయొచ్చు. లేకపోతే దానికి TDR క్లెయిమ్ చేసుకుంటారు వాళ్ళు. ఒకవేళ చెరువు కనుక రేపు వాళ్ళ ఇప్పుడు మీ భూములు ఉన్నాయి లేదా నా భూములు ఉన్నాయి చెరువులో, ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ అని ఉంటాయి. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అంటే దానికి మనకి ఆ TDRs క్లెయిమ్ చేసుకుంటూ మరి కంపెన్సేషన్ కూడా క్లెయిమ్ చేయొచ్చు అనమాట. సో అంటే నీ ఓనర్షిప్ను వదులుకుంటున్నప్పుడు అది చెరువును డెవలప్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎన్నో హైడ్రా చేసే చెరువులన్నింటిలో కూడా పట్టదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చి కన్సెంట్ ఫామ్ ఇస్తుంటారు. కన్సెంట్ ఫామ్ ఇచ్చి మేము విల్లింగ్ ఉన్నామండి, మా పట్టాలు మీకు అప్పగిస్తున్నాం ప్రభుత్వానికి, మీరు TDRs మాకు ఇవ్వండి అంటే కనుక TDRs ఇస్తారు. సో దాంట్లో ఏం చేయొచ్చు, చెరువు లేనప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు, చెరువు ఉన్నప్పుడు వాళ్ళు చెరువు వాటర్ రానివ్వాలన్నమాట. అది ఉంటుంది. మీరు తీవ్ర విమర్శల పాలైన ఇంకొక కబ్జా తొలగించకపోవడాన్ని ఫాతిమా కాలేజీకి సంబంధించిన MIMకి సంబంధించిన నాయకులకు సంబంధించింది, అది సక్రమంగా చర్యలు తీసుకోలేదు. ఒకసారి మనం ఆ విజువల్ కూడా చూద్దాం. ఫాతిమాకి సంబంధించి పూర్తిగా చెరువులో ఉంది. హైడ్రా కమిషనర్ దానికి కావాలని ఆ చెరువులో ఉన్న కాలేజీని డిస్టర్బ్ చేయలేదు. ఒకసారేమో స్టూడెంట్స్కి సంబంధించి ఉన్నారు, స్టూడెంట్స్ వెళ్ళిపోయిన తర్వాత హైడ్రా దానిపైన చర్యలు తీసుకుంటుందని స్టార్టింగ్లో చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడ కూడా లేదని చెప్తున్నారు. ఒకసారి ఫాతిమా కాలేజీకి సంబంధించిన విజువల్స్ ఒకసారి ప్లే చేయండి, చూద్దాం ఒకసారి. సో మీరు ఒకసారి చెప్పండి సార్. ఫాతిమా కాలేజ్ది నేను అది హైలైట్ చేసిన ఆర్డర్ ఒకటి ఉంటుంది చూడండి, ఒకసారి పెడతారు. ఇదే ఆర్డర్, అది దాంట్లో గ్రీన్ పోర్షన్ హైలైట్ చేసి ఉంటుంది చూడండి, హైకోర్టు ఆర్డర్. ఒకసారి మీరు అది ప్లే చేస్తారు. ఎస్, గ్రీన్ పోర్షన్ ఇటు ముందుకుంటా చూడు, సెకండ్ పేజ్లో. ఓకే, ఈ ఫాతిమా కాలేజీ వ్యవహారంలో మీరు ఏం చెప్తారు సార్? అదే నేను అనేది ఒక్కసారి ఆర్డర్ చదువుతాను నేను. ఆర్డర్ మీకు నేను ఇంతకు ముందు చెప్పాను ఆర్డర్ అంటే మీరు ఒకసారి అంటే చూడండి, అలా కాదు నేను చెప్పేది. ఇది హైకోర్టు పరిధిలో ఉన్నప్పుడు హైకోర్టు మేము ఏం చేయాలని కూడా స్పష్టంగా ఆర్డర్లో చెప్పింది అనమాట. అంటే దీంట్లో జాయిన్ అది కూడా అది ఆ పోర్షన్ కొంచెం జూమ్ చేయగలుగుతారు అది. దాన్ని మీరు చేస్తే గనక దాంట్లో ఒకసారి అదే ఆ పేజ్ అది చూస్తే గనక దాంట్లో చాలా స్పష్టంగా ముందు పేజ్ చూడండి. సో దాంట్లో చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే
మీరు అంటే ఇరిగేషన్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ జాయింట్ సర్వే చేయండి, జాయింట్ ఫీల్డ్ సర్వే చేయండి అని హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్. ఇది 30th ఆఫ్ ఈ పోర్షన్ అండి నేను చెప్పేది, ఈ గ్రీన్ పోర్షన్. సో జాయింట్ సర్వే చేయండి, జాయింట్ సర్వే చేసి ఆ చేసిన సర్వే ఫైండింగ్స్ని కలెక్టర్ ద్వారా, జిహెచ్ఎంసీ కమిషనర్ ద్వారా లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ హైడ్రాకి పంపించి నోటిఫికేషన్ 2 వారాల్లో ఇప్పించాలి అనేది ఇచ్చిన డైరెక్షన్ అనమాట. ఓకే, సో దీంట్లో ఆల్రెడీ ప్రిలిమినరీ నోటిఫికేషన్ 2016లో అయినప్పుడు ఎస్ మీరు అన్నట్టు అది ఆ ఓవైసీ కాలేజ్ ప్రిలిమినరీ నోటిఫికేషన్లో వాళ్ళది వస్తున్నది. ఎవరో సమ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తే కోర్టు చేసిన డైరెక్షన్ ప్రకారము మళ్ళీ ఇరిగేషన్ వాళ్ళు జాయింట్ సర్వే చేసి రెవెన్యూ వాళ్ళందరూ జాయింట్ సర్వే చేసి చేశారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటి ఉందన్నమాట. కాలేజ్ కట్టింది 2016 నుంచి 2020 దాకా, ఆ టైంలో 2021 దాకా కట్టారు. ఈ మధ్యలో అంటే కాలేజ్ కట్టిన దానికి ఇది నోటిఫికేషన్ ఇష్యూ అయింది 2016. కాలేజ్ కట్టింది 2016 నుంచి మధ్యలో 2018, 19 దాకా అయింది. ఒక బండ్ క్రియేట్ చేశారు చెరువు చుట్టూ, అంటే సల్కం చెరువు చుట్టూ ఒక రింగ్ బండ్ మిషన్ కాకతీయలో క్రియేట్ అయింది అనమాట. ఇది చుట్టూ రింగ్ బండ్ అనమాట. రింగ్ బండ్ క్రియేట్ చేసి దాన్ని చేసిన తర్వాత న్యాచురల్గా ఎఫ్టీఎల్ఏ మారిపోతుంది అనమాట. 2018లో మిషన్ కాకతీయలో క్రియేట్ చేసిన బండ్ తోటి ఎఫ్టీఎల్ మారి ఇరిగేషన్ వాళ్ళు ఆ రిపోర్ట్ ఇచ్చారనమాట. ఏమని ఇచ్చినారు? ఈ బండ్ వల్ల ఎఫ్టీఎల్ ఇప్పుడు స్ప్రెడ్ ఏరియా మారుతుంది. ఎఫ్టీఎల్ లెవెల్ ఒకటే ఉంటుంది, ఎఫ్టీఎల్ స్ప్రెడ్ ఏరియా మారుతుంది. అది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అయింది మిషన్ కాకతీయలో అయింది. బండ్ క్రియేట్ చేశారు. బండ్ క్రియేట్ చేసిన తర్వాత కోర్టు డైరెక్షన్ ప్రకారం ఇరిగేషన్ వాళ్ళు సర్వే చేయమన్నారు. ఈ రోజు మీరు వెళ్ళి ఫీల్డ్ సర్వే చేసి మాకు ఆ రిపోర్ట్ మాకు పంపించండి. అది పంపిస్తే దాని ప్రకారం హైడ్రా వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వాలంటే మేము యాజ్ ఇట్ ఈజ్ వచ్చిన దాన్ని మేము అదే పబ్లిష్ చేసాం. రేపు బండు వల్ల ఎఫ్టీఎల్ మారుతుంది అనేది అది ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ అండి. అది బండు వల్ల ఎఫ్టీఎల్ ఏరియా మారిందన్నమాట. రేపు కోర్టు దాని మీద అది కరెక్టా కాదనేది కోర్టు తెలుస్తుంది. ప్రధానంగా బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శ ఏంటంటే బండ్ క్రియేట్ అయిందని చెప్తున్నారు మిషన్ కాకతీయలో. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, బీఆర్ఎస్కు మద్దతుగా ఎంఐఎం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ మద్దతుగా ఎంఐఎం ఉంది. సో వాళ్ళు ప్రతి ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళకి మద్దతుగా ఉండడం మూలంగానే ఇలాంటి కబ్జాలు తొలగించలేకపోతున్నారు అనేది ప్రధానం. ఇంకొకటి మీరు కోర్టుకు సంబంధించిన వ్యవహారం చెప్తున్నారు. దీంట్లో ఒక్కసారి ఇక్కడ చెప్పింది మీరు ఒకసారి ఎంఐఎం కొన్ని మేము చేసిన డెమాలిషన్స్ కూడా ఒకసారి మీరు చూస్తే గనక బుమ్రుక్ ద్వారా ఓల్డ్ సిటీకి సంబంధించింది. ఓకే, అది చూద్దాం సార్. ఈ లోపు నేను అడిగేది కోర్టుకు సంబంధించింది ఆర్డర్ చేసి చూస్తున్నారు. ఒక్కసారి ఈ డెమాలిషన్ చూడండి. ఇది చాంద్రాయణగుట్టలో చేసినప్పుడు హైడ్రాని ఇది పెద్ద ఎత్తున కూడా అక్కడ ఓల్డ్ సిటీలో మొత్తం దాని మీద డౌన్ అని మొత్తం ఎదుర్కొని మొత్తం చేసినా కానీ కూడా ఎక్కడ కూడా ఆగకుండా మొత్తం అది ఎకరాల్లో అక్కడ రీక్లెయిమ్ చేయడం జరిగింది అనమాట ఓల్డ్ సిటీలో. ఓకే, ఇది ఎంఐఎం స్ట్రాంగ్ హోల్డ్ చాంద్రాయణగుట్ట, అక్బరుద్దీన్ ఓవైసీ గారి కాన్స్టిట్యున్సీ. ఓకే, సో ఇది ఎప్పుడు మొన్న రీసెంట్గా అనమాట. నెక్స్ట్ అట్లానే బుమ్రుక్ దౌలా అని చెప్పి చెరువు ఉంది, మొన్నే ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేశారు. దాంట్లో బుమ్రుక్ దౌలా అనే లేక్ మీరు అది కూడా చూపిస్తే కూడా దాంట్లో కూడా ఇగో ఇవన్నీ బుమ్రుక్ దౌలా అక్కడ పక్కనున్న పార్కులు అనమాట. దాన్ని మొత్తం 20 బిల్డింగ్లు కూలగొట్టి ఇవన్నీ ఎంఐఎంకి సంబంధించిన బిల్డింగ్స్ అనమాట. ఇవన్నీ కూలగొట్టి ఎంఐఎం సంబంధించిన సామాన్య మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన మీకు అక్కడ ఇవన్నీ కూడా అక్కడ ఆ రోజు ఎంఐఎం ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం జరిగింది, కస్టడీలో తీసుకోవడం జరిగింది. అట్లా ఎంఐఎం ఎమ్మెల్సీని కస్టడీలో తీసుకోవడం జరిగింది డిమాలిష్ చేసేటప్పుడు. ఓకే, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ మీరు చూస్తే కనుక నేనేది మీరు ఎంఐఎంకి ఒక న్యాయము లేకపోతే ఇంకొకరికి ఒక నీతి ఏమీ అడాప్ట్ లేదు. అంటే కాలేజ్ అనేది ఒక డిఫరెంట్ సెగ్మెంట్లో చూడాలి. అదే కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి, లేకపోతే ఇట్లాంటి ఎవరైతే చెరువుల ఆక్రమణ చేశారో లేకపోతే పార్కుల ఆక్రమణ చేశారో అది వాళ్ళ బిల్డింగ్స్ మొత్తం డిమాలిష్ చేసి ఉన్నాయి. నేనదే అంటే ఫాతిమా కాలేజ్ విషయంలో కోర్టు ఇచ్చిన ఆర్డర్ని ఫాలో అయిన రంగనాథ్ గారు అదే లోతుకుంట విషయంలో ఇచ్చిన కోర్టుని ఎందుకు ఆర్డర్ ఫాలో కాకుండా కోర్టు ధిక్కరణకు ఎందుకు పాల్పడ్డారు అనేది ప్రశ్న. ఇక్కడ అదే అనేదండి. ఇక్కడ నేను చెప్పేది కాలేజ్ అనేది అక్కడ దాదాపు వేలాది మంది పేద ముస్లిం యువతులు, అంటే వాళ్ళు ముస్లిం మహిళలు వాళ్ళు చదువుతున్నారు. కేజీ నుంచి పీజీ దాకా చదువుతున్నప్పుడు దాంట్లో వాళ్ళ ఫీజు ఏం ఛార్జ్ చేయరు. ఫీజు ఛార్జ్ అయినప్పుడు వాళ్ళకి అందరూ కూడా పేదలు, దాంట్లో ఏంది హిందూస్ కూడా ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు హిందూస్ బీసీలు వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో 20% వేలాది మంది చదువుతున్నారు. సో చదువుతూ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఫీజు తీసుకోరు, దానికి ఏది ఛార్జ్ చేయరు, అసలు అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. సో వీళ్ళందరూ మహిళలు. ఒక అధికారిగా మేము ఆలోచన చేసేటప్పుడు కూడా ఇప్పుడు మీకు చెప్తున్నాను, పేద బస్తీలు మనం ముట్టద్దు అనేది ఎందుకు అనుకుంటున్నాం? రూల్ ప్రకారం అవన్నీ ఎఫ్టీఎల్ ఉంటాయి. సోషల్ డైమెన్షన్ అంటే అది కూడా చూస్తాం అనమాట. ఇప్పుడు కోర్టు కూడా ఏమని చెప్పింది, పిల్లల ఎడ్యుకేషన్ డిస్టర్బ్ కాకూడదని వాళ్ళకి ఒక వెసులుబాటు ఇచ్చింది. సేమ్ థింగ్ మేము కూడా అలానే, అంటే ఒక స్కూల్ అనే దాన్ని అదే అక్కడే కనుక ఒక కమ్యూనిటీ ఒక కన్వెన్షన్ హాల్ పెట్టుంటే
మొదటి రోజే డిమాలిషన్ అయిపోయింది. మీకు అది కూడా చెప్తాను. అంటే స్కూలు పేద ముస్లిమ్స్ మేము ఆలోచన చేసేది చూడాలి రమేష్, ఇక్కడ చాలా స్పష్టంగా ఉండాలి. చూసినప్పుడు ఈ పేద మహిళలు ఒక 10,000 మంది తయారవుతుంటారు. అది మహిళలు ఏది ముస్లిం మహిళలు కానీ ఎస్సీలు ఎస్టీలు తయారైనప్పుడు దేశానికి దీనివల్ల వచ్చేటటువంటి లాభం ఏంటి అనేది చూస్తాం అన్నమాట. దీనివల్ల ఒక 10,000 ఫ్యామిలీస్ రేపు అంటే వాళ్ళ ఆలోచన దృక్పథమే మారుతుంది. వాళ్ళంతా చదువుకోకుండా ఉన్న వాళ్ళ నుంచి ఎంఏలు పీజీలు లేదా ఎంఎస్సీలు బీటెక్లు చేసిన వాళ్ళు బయటకు వచ్చారనుకోండి, మీకు వాళ్ళ దృక్పథమే మారిపోతుంది. అంటే జాతీయ సమైక్యతకు చాలా అద్భుతమైనటువంటి దోహదపడుతుంది అనమాట. అంటే ఒక పర్స్పెక్టివ్ కూడా మనం చూస్తాం అనమాట. ఇట్ ఈస్ నాట్ దట్ ఇక్కడ ఫుట్పాత్ల మీద ఉండేవాళ్ళు పేదవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళని కూడా మేము అడుగుతాను. ఇప్పుడు ఎంఐఎంకి సంబంధించిన వాళ్ళు అదే ఎంఐఎంకి సంబంధించిన కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయనుకోండి, ఎవరిని స్పేర్ చేయము. ఇప్పుడు ఏఆర్ఎస్ఎస్ వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు చెరువులు కబ్జా చేసి ఒక బిల్డింగ్ కట్టి ఉచితంగా విద్యనిస్తే వదిలేస్తారు వాళ్ళని కూడా. నేనే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇదనేది అక్కడ కాదు, ఇప్పుడు కడితే కాదు. ఇది హైడ్రా రాకముందు 10 ఏళ్ల ముందు జరిగింది అంటున్నాను. 10 ఏళ్ల ముందు. ఇప్పుడు ఎవడన్నా కట్టి చెరువునికి ఆక్రమించి నేను స్కూల్ కడతానంటే ఎవరు ఊరుకో. ఇప్పుడు అందరికీ ఒకటే ఉంటుంది. ఆల్రెడీ టెంపుల్స్ ఉన్నాయి, మాస్కులు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ గతంలో టెంపుల్స్ మాస్క్ ఉంటే వాటిని మనం డిస్టర్బ్ చేయట్లేదు, ఎందుకంటే ఇమోషనల్ ఆస్పెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఎవడో వచ్చేసి నేను టెంపుల్ కడతాను అని చెప్పి చెరువు మధ్యలోనో లేకపోతే ఏది రోడ్డు మధ్యలో కడుతుంటే కనుక ఊరుకోవట్లేదు. వాళ్ళకి మీరు అక్కడికి వెళ్ళి చేయాలని. అంటే ఈ హైడ్రా రాకముందు ఎన్నో జరిగిన దాన్ని అన్నింటినీ ఒకసారి ఇప్పుడు కరెక్ట్ చేయాలంటే కూడా వీలు కాదు. ఉదయం వచ్చి సాయంత్రానికి వెళ్ళే విద్యార్థుల మీద మీరు మానవీయ కోణాన్ని చూపించిన రంగనాథ్ గారు, కొన్ని సంవత్సరాల పాటు స్థిర నివాసాలు ఏర్పరచుకున్న పేదల పట్ల, అక్కడే పడుకొని అక్కడే ఉంటూ అక్కడే పనులు చేసుకుంటున్న పేదల పట్ల ఎందుకు మానవీయ కోణాన్ని ప్రదర్శించలేకపోతున్నారు? మానవీయ కోణం ఉంది కాబట్టి వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఉన్నాయి. మేము ఏదైతే ఇంకోటి రమేష్ వేలాది ఎకరాలు ఇప్పుడు ఏదైతే కనుక మేము రీక్లెయిమ్ చేసామో దాంట్లో 1,00,000 ఇల్లులు మనకి ఇందిరం ఇల్లు 1,00,000 ఇల్లు హైదరాబాద్లో వస్తున్నాయి అన్నమాట. అంటే రీక్లెయిమ్ చేసిన ప్రభుత్వ ఆస్తుల్లో పెద్ద ఎత్తున కూడా ఈ పూర్ పీపుల్ కంటే ఎవరైతే కనుక పేద తరగతుల వారికి వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున కూడా ఇల్లు కడుతున్నారు. ఇల్లు కడుతున్నప్పుడు మీరు ఇవన్నీ ఎవరికి వెళ్తున్నాయి? 307 సర్వే నెంబర్లో మేము దాదాపు 300 ఎకరాల పైన చేసాం అనమాట. చేసే దాంట్లో పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు హౌసింగ్, అక్కడ స్కూల్స్ వస్తున్నాయి, ఇంటర్స్టేట్ బస్ టెర్మినల్ వస్తుంది, లేకపోతే పోలీస్కి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్స్ వస్తున్నాయి, డబుల్ బెడ్రూమ్ హౌసెస్ వస్తున్నాయి. సో అంటే ఇవన్నీ పబ్లిక్ రేపు ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉపయోగపడతాయి. ఎవడో కొట్టేయటము, ఇప్పుడు నేను చెప్పాను ఇందాక లోతుకుంటలో ఎవరో 2-3 కలిసి బిల్డర్స్ చెప్పాను, వాళ్ళు 10,000 కోట్ల భూములు ఎవడిది? అది ప్రభుత్వ ఆస్తులు, అది ప్రజల ఆస్తులు. దాన్ని కొట్టేస్తూ ఉంటే కనుక మనం చూస్తూ ఊరుకోవాలా? సో జస్ట్ వాళ్ళు టెక్నికల్గా ప్లే చేస్తుంటే అట్లానే బతుకమ్మకుంట అనేది ఒక చెరువు, అది ఎన్ని డేటాలు బట్టి చూసినా చెరువు కనబడుతూనే ఉంది. అయినా కానీ కూడా అతను టెక్నికల్గా ప్లే చేస్తుంటే కనుక చూస్తూ ఊరుకుంటామా? కోర్టులను మేము గౌరవిస్తూనే మేము కోర్టుకి మేము మా రిప్రజెంటేషన్స్ చెప్తూనే మేము చేసాం. మా సుప్రీంకోర్టు కూడా అక్కడితో కూడా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు మాకు ఏ విధంగా అయితే ఉందో దాన్ని అపీల్, అంటే మేము కూడా మా చట్టపైన హక్కులు ఎక్సర్సైజ్ చేస్తాం. సరే, నాలాల పక్కన ఉన్న వాళ్ళకు, చెరువుల పక్కన ఉన్న వాళ్ళకు సిందిరమ్మ ఇల్లు ఇస్తారు, కానీ మధ్యతరగతి ప్రజలు చాలామంది కొంతమంది ఫ్లాట్లు కొనుగోలు చేసి, ఉదాహరణకు ఇప్పుడు చాలా చోట్ల మీరు కూల్చిన చోట్ల ఈఎంఐలు కట్టుతున్న మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. వాళ్ళకి ఏం పరిహారం చెల్లించారు ఇప్పుడు? ఇదే మీకు స్టార్టింగ్లో కొంతమంది ఒక యుద్ధం చేస్తున్నప్పుడు కొంతమంది తప్పకుండా బలవుతారు, మిగిలిపోవాలి. అది అలా కాదు. వాళ్ళు ఏం జరిగింది, అమీన్పూర్ ఫర్ ఇన్స్టెన్స్ ఒక సర్వే నెంబర్ తీసుకుని ఇంకో సర్వే నెంబర్లో వచ్చి వాళ్ళకి పర్మిషన్స్ లేవు. వినండి, పర్మిషన్స్ లేవు. ఆ ఇచ్చిన పంచాయత్ సెక్రటరీ అతను సస్పెండ్ అయ్యాడు, క్రిమినల్ కేసులో కూడా అరెస్ట్ అయ్యాడు. ఇవన్నీ చెప్పేది 2 ఏళ్ల క్రితం మాటలు. ఇప్పుడు ఇప్పుడు ఆ కొంతమంది కొన్ని ఇల్లులు అక్కడ దాదాపు ఒక 30-40 ఇల్లులు మేము తీసాం అక్కడ అమీన్పూర్లో. అది తీసినప్పుడు ఇప్పుడు అందరికీ కూడా అవేర్నెస్ వచ్చేసింది. పబ్లిక్ ఇప్పుడు సర్వే నెంబర్లో ఎక్కడ ఉంది, బ్యాంకర్స్ కూడా ఇప్పుడు బ్యాంకర్స్ అందరినీ మేము అడ్రస్ చేసాం. ఎంతమంది బ్యాంకర్స్తో మీటింగ్లు పెట్టాం, వాళ్ళు కూడా ఇప్పుడు డ్యూ డిలిజెన్స్, అంటే సిస్టమ్ బాగుపడుతుంది. అంతేగాని ఒక నెంబర్లో సర్వే నెంబర్లు తీసుకొచ్చి ఇంకో సర్వే నెంబర్లో కూర్చోబెట్టడం, ఇష్టానుసారంగా చేయటం మనం అమీన్పూర్లో చేసాం. ముఖ్యమని అక్కడ ఒక ల్యాండ్ మాఫియాని కంట్రోల్ చేస్తున్న అతను ఏం చేస్తున్నాడు, పేదల దీన్ని చూపించి మొత్తం ఇతను కబ్జా చేసి అమ్ముకుంటున్నాడు అనమాట. 100 ఎకరాలు అమ్మేస్తున్నాడు అనమాట. ఇతను ఫామ్ హౌస్ దాన్ని కట్టి మొత్తం ఇతను 40 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకోవటం, ఇతను బ్రదర్ ఏమో గవర్నమెంట్ ల్యాండ్లో తీసుకొని ఎక్కడో తీసుకొచ్చి 6 అంతస్తులు స్విమ్మింగ్ పూల్ అన్నీ కట్టడం, మొత్తం డిమాలిష్ చేసి దాంట్లో మొత్తం ఎవరైతే పేదలు ఆల్రెడీ 200 ఎకరాలు ఆక్యుపై చేసి దాన్ని ముట్టలేదు కదా. మేము తాండాలు వచ్చినాయి, మనం ముట్టలేదు. అది వదిలేసి తక్కిన 950 ఎకరాలు ఫెన్స్. అంటే ఇవన్నీ కూడా కొంతమంది స్టార్టింగ్లో ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. బట్ దానివల్ల మొత్తం బ్యాంకర్స్ ఇప్పుడు కేర్ఫుల్గా ఉంటున్నారు.
దానివల్ల ఇప్పుడు పబ్లికే కేర్ఫుల్ అవేర్నెస్ వచ్చింది. ఎవడు సర్వే నెంబర్లు వెరిఫై చేసుకున్నారు. ఈ సర్వే నెంబర్లు అన్నీ భూభారతి పోర్టల్లో ఉంటుంది, మన భువన్ పోర్టల్లో ఉంటుంది. చెక్ చేసుకుంటున్నారు, FTL ఉందా లేదని చెక్ చేసుకుంటున్నారు. చెక్ చేసుకొని చాలామంది ప్రైవేట్ యాప్స్ కూడా వస్తున్నాయి. దాంట్లో మేము కూడా FTL నోటిఫికేషన్స్లో కూడా క్లియర్గా స్పెసిఫై చేస్తున్నాము. కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అంటే ఒక సిస్టమ్ బాగుపడటానికి కొంతమంది స్టార్టింగ్లో ఒక ఫ్యూ హండ్రెడ్స్ అంటే అదే చెప్తుంటాను. బెంథమ్స్ యూటిలిటేరియన్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఆ ఫిలాసఫీలో బెంథమ్స్ యూటిలిటేరియనిజంలో మ్యాక్సిమైజేషన్ ఆఫ్ పబ్లిక్ గుడ్ అంటే లక్షలాది మంది బెనిఫిట్ అయ్యే క్రమంలో కొంతమంది ఒక 10-15 కొంతమంది ఎఫెక్ట్ అవుతారు. ఆ 10-15 ఎఫెక్ట్ అవుతారని చెప్పి లక్షలాది మంది బెనిఫిట్ ఆపలేం కదా. ఆ 10-15 మంది బెనిఫిట్ ఒకవేళ నష్టపోతే వాళ్ళు ఎలా కాంపన్సేట్ చేయాలి అనేది చూస్తున్నాం అనమాట. అది కూడా దాంట్లో భాగంగానే ఇదేం జరుగుతున్నాయి అన్నమాట. ఉన్న వాళ్ళకి అన్యాయం చేయం, కొత్తవి రానివ్వమని చెప్తున్నారు. ఆల్రెడీ మీరు హైడ్రా ఉన్నాక కొత్తగా వచ్చే అవకాశమే ఉండదు కదా. ఉండదు, కొత్తవి మేము కూల్చివేస్తాం, కొత్తవి ఉండమని కొత్త అంటే నేనేది ఎవరన్నా ఇప్పుడు FTLలో కడుతున్నా ఎవరన్నా ఎంకరేజ్ చేసి వితౌట్ ఇది అంటే ఇప్పుడు ఎవరు కట్టడానికి సాహసించట్లేదు. నెంబర్లు ఇప్పుడు గవర్నమెంట్ నెంబర్లు చెప్పే లోతుకుంట ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. లోతుకుంట ఇప్పుడు మీరు చెప్తున్నటువంటిది లోతుకుంట సర్వే నెంబర్ 1 and 2లో చూపించి 3 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తుల్లో కడుతున్నారు అన్నమాట. దాన్ని అడ్డుకున్నది మేము. 10,000 కోట్లు ఊరినే కొట్టేయాలని చూసేదానికి అడ్డుకుందనమాట. సో దాన్ని ఆఫ్ కోర్స్ కోర్టు చెప్పింది. కోర్టు కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఉన్నప్పుడు మీరు ఎలా చేస్తారంటే మేము మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్ ఫైల్ చేసాం. రేపు అసలు సర్వే చేస్తే అన్నీ తెలుస్తాయి కదా బయటికి. ఇప్పుడు బతుకమ్మకుంటే రేపు ఏందనేది రేపు ఒకసారి డివిజన్ బెంచ్ తెలిస్తే కనుక అసలు చెరువా కాదని తెలియని తర్వాత కంటెంప్ట్ అనేది వీగిపోద్ది ఆటోమేటిక్గా. ఇక్కడ కూడా అంతే అనమాట. వన్స్ ఇది ఒకసారి సర్వే చేసి గ్రౌండ్లో కనుక గ్రౌండ్ లెవెల్కి వెళ్ళండి. మేము చెప్పేది ఒకటి రమేష్, నిజం నిజాయితీ ఈ రెండు హైడ్రాకు ఉన్నాయి కాబట్టి అంత ధైర్యంగా మాట్లాడతాం అనమాట. నిజం అనేది ట్రూత్ అనేది ఉంటుంది అనమాట. నిజం అనే దాన్ని మేము అక్కడ మాట్లాడుతున్నాం. అండ్ దాంట్లో నిజాయితీ ఉంటుంది కాబట్టి అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఈ రెండు ఉన్నాయి కాబట్టి హైడ్రా తప్పు జరగదు. అండ్ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చెక్ చేస్తే ఇప్పుడు ఎవరైనా కానీ మేము చేసింది తప్ప కాదని ఒక మీడియా ఒక 10 మంది వెళ్ళండి, లేదా ఎవరో మనకి ఇంటలెక్చువల్స్ ఉంటారు, ఇది మన ఏదో మేధావులు ఉంటారు, ఓ 10 మంది వెళ్ళి గ్రౌండ్లో చెక్ చేయండి. మేము చేసింది తప్పు అని చెప్పి మీరు చెప్పండి. అది తప్పు అనేది అది 100కి 200 పాటు కూడా ఉండదు అనమాట. కానీ ఎందుకంటే అది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చెక్ చేయండి. మీరు కూడా నోటీస్ చేసి ఉంటారు. దీన్ని ఆసరగా చేసుకొని ఇప్పుడు ఎవరైనా రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలన్నా, రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఇన్ఫ్రా కంపెనీ ఏదైనా చేయాలన్నా రంగనాథ్ గారి పర్మిషన్ తీసుకోవాలి. ముందు GHMC పర్మిషన్ కాదు, రంగనాథ్ గారి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ట్రస్ట్ క్రియేట్ చేయాలి పబ్లిక్లో అనే ఒక వాదన వచ్చింది. దానికి మీ మీద అలిగేషన్స్ కూడా చాలా వస్తున్నాయి. దానికి ఏం సమానం చెప్తారు? అలిగేషన్స్ ఏముండవు. మేము అసలు మేము పర్మిషన్స్ ఇవ్వం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వరు. క్లియరెన్స్ ఇవ్వాలి. మేము క్లియరెన్స్ కూడా ఇవ్వం ఎక్కడ. ఇది అలిగేషన్స్ ఇదే చెప్పేది. ఎవడికి వాడు హైడ్రా నోటీసులు ఇచ్చి బ్లాక్ మెయిలింగ్ చేస్తారని కొంతమంది సోషల్ మీడియాలో పెట్టారు. అసలు హైడ్రా నోటీసులు ఇవ్వరని చెప్పి అందరూ మాట్లాడేది కదా. మీరు నోటీసులు ఇవ్వకుండా కొనుగొడతారని ఒకళ్ళు అంటారు, మీరు నోటీసులు ఇస్తే బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు అంటారు. అసలు ఒక నోటీస్ ఇచ్చి మేము బ్లాక్ మెయిలింగ్ చేసినట్టు ఎక్కడైనా చూపించండి. ఎవరన్నా చేస్తే కనుక మేమే కేసులు పెడుతున్నాం కదా. కవిత చాలా ఆరోపణలు చేశారు ఒక వెంచర్ విషయంలో. మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మేము దాంట్లో చెప్తున్నాను చూడండి. నేను స్పష్టంగా దాంట్లో శాటిలైట్ ఇమేజెస్తో సహా విత్ డేటాతో సహా దాన్ని మేము అక్కడ లోకల్ వాళ్ళకి రాసామన్నమాట. సో దాన్ని రాసి మేము దాని మీద మాకు రిపోర్ట్ ఇవ్వమంటున్నాం. రిపోర్ట్ ఇవ్వమంటే కనుక రిపోర్టు రావట్లేదు. ఏది అక్కడ లోకల్ రెవెన్యూ నుంచి రావాలన్నమాట. సో లోకల్ రెవెన్యూ నుంచి రాకపోతే కనుక వాళ్ళని అడగాల్సింది పోయి అన్ని తెచ్చి హైడ్రా అనేది మొత్తం ఆల్ కంపెనీ. ఇక్కడ నాకు చిన్న కన్ఫ్యూజన్. హైడ్రా ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాటు చేసింది హైడ్రా. మీరు రెవెన్యూ అధికారులు సహకరించడం లేదంటే ఎట్లా దాన్ని చాలా సీరియస్ గా ఒక పెద్ద ఆస్తిని కాపాడడానికి ప్రయత్నం చేసి ఒక అలిగేషన్ కి సంబంధించిన వ్యవహారంలో మీరు యాక్షన్ చేస్తుంటే రెవెన్యూ అధికారుల నుంచి ఇంకా రాలేదంటే ఇది కన్విన్సింగ్ గా ఉందా? సేమ్ థింగ్ మేము ఫాతిమా కాలేజ్ ఇష్యూ హైకోర్టులో వచ్చినప్పుడు హైకోర్టు అడిగింది మీరు ఏం చేస్తున్నారంటే అయితే మేము మొత్తం కమ్యూనికేషన్ ఇచ్చాం అనమాట. ఇదిగోండి మేము రాసిన లెటర్లు ఇన్ని ఉన్నాయి. రాసినప్పుడు ఇవ్వకపోతే హైకోర్టు తప్పట్టింది ఆ డిపార్ట్మెంట్స్ని. మీరు ఎందుకు చేయలేదని చెప్పి స్పెషల్ CS ఎంక్వైరీ చేసి ఇవ్వమని చెప్పి ఇచ్చిందనమాట. మేము రాసిన లెటర్లు ఉన్నాను మొత్తం ప్రజెంట్ చేసాం కోర్టుకి. ఇదిగోండి ఇట్లా. సో సేమ్ థింగ్ రేపు ఏదొచ్చినా కానీ కూడా హైడ్రా అనేది ఒక డిపార్ట్మెంటు. మొత్తం ఇది అందరినీ కంట్రోల్ చేసే డిపార్ట్మెంట్ ఏం కాదు. ఇది ఒక డిపార్ట్మెంటు, ఇరిగేషన్ ఒక డిపార్ట్మెంటు, రెవెన్యూ ఒక డిపార్ట్మెంటు, ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి. సో మేము అడిగినప్పుడు ఇగో ఈ ఫ్యాక్ట్స్ అడిగినాము అనేది ఫాతిమా కాలేజ్ ఇష్యూలో క్లియర్గా హైకోర్టుకు మేము ప్రజెంట్ చేసాం. అంటే రెవెన్యూ శాఖ మీకు పూర్తి స్థాయిలో సహకరించట్లేదని కాదు. మేము రాసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఇది మాది ఇదే ఉన్నారు. మేము ఫీల్డ్ సర్వే చేస్తే మాకు ఒకలాగా వస్తుంది. మాకు శాటిలైట్ డేటా తోటి మేము చేస్తున్నాం. వాళ్ళు రెవెన్యూ ఫీల్డ్ సర్వే తోటి వాళ్ళది ఒకలా చెప్తున్నారు. చెప్పినప్పుడు ఇది తేల్చాల్సింది ఎవరు? రేపు కోర్టులో కూడా ఉంది ఆ అంశం. ఇదే కాలేజీ ఇదే మన ఈ ఇష్యూ అనమాట. సో కోర్టు
చేసినప్పుడు ఇప్పుడు సేమ్ థింగ్ లైక్ లోతుకుంట కూడా అంతే కదా. లోతుకుంటలో కూడా సర్వే నెంబర్లు రకరకాలు చెప్తున్నాయి. మా సర్వే కానీ మా డేటా ఒకటి చూపిస్తున్నప్పుడు మేమంటున్నాం ఫీల్డ్లో సర్వే చెక్ చేయండి అంటున్నాం అనమాట. చెక్ చేస్తే కనుక అన్నీ బయటకు వస్తాయి అనమాట. అది ఓకే, పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు, చాలా ఆర్భాటంగా చేశారు, ముఖ్యమంత్రితో ఏర్పాటు చేశారు. ఎందుకు దాన్ని యాక్టివిటీస్ లేదు, ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు, ఒక అక్కడ ఆ పోలీస్ స్టేషన్ పూర్తి స్థాయిలో ఎందుకు అందుబాటులోకి తీసుకురాలి? కొన్ని సాంకేతిక కారణాలతోటి అది ఫంక్షనింగ్ స్టార్ట్ కాలేదు. బట్ ఇప్పుడు క్యూర్ యాక్ట్ మీరు ఏదైతే ఇది కోర్ అర్బన్ రీజియన్కి ఒక చట్టాన్ని తయారు చేశారు. ఆ చట్టంలో హైడ్రా పోలీస్ స్టేషన్ అనేది చాలా ప్రముఖంగా దాంట్లో వచ్చిందనమాట. సో ఒక నెలలో హైడ్రా పోలీస్ స్టేషన్ వచ్చింది, కానీ ఇక్కడ యాక్టివిటీ స్టార్ట్ కాలేదు. చట్టపరంగా దానికి వస్తాయన్నమాట. అంటే కొన్ని చట్టపరంగా తీసుకొస్తూ స్టాట్యూటరీ బేసిస్ ఇస్తూ ఆ పోలీస్ స్టేషన్కి రేపు అన్ని పవర్స్ ఇస్తున్నారు. ఇచ్చిన కూడా యాక్ట్ అవుతుంది ఒక నెలలో. మీరు అది క్యూర్ యాక్ట్ డ్రాఫ్ట్ యాక్ట్ ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో పెట్టారు. ప్రజల నుంచి వాళ్ళ అబ్జెక్షన్స్ కానీ ఏమైనా ఉంటే కూడా అడిగారు. దాంట్లో క్లియర్గా హైడ్రా పోలీస్ స్టేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది అని చెప్పి దాన్ని స్పష్టంగా రాయటం జరిగింది. సో ఒక 1.5 మంత్లో కొన్ని టెక్నికల్ ఇబ్బందులు, కొన్ని చట్టపరమైన ఇబ్బందులు ఉండడంతో అది యాక్టివ్గా చెరువులు నాలాలు ఆక్రమణల నుంచి భూములను, ప్రభుత్వ భూములను కాపాడడానికి హైడ్రాని హిట్లర్తో పోల్చారు, హిట్లర్ను స్ఫూర్తిగా తీసుకున్నామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీరు కూడా హిట్లర్ని స్ఫూర్తిగా తీసుకుని ఇవన్నీ ప్రభుత్వ భూముల రక్షణకు పాల్పడుతున్నారా, లేకపోతే మీకేమైనా ఇంకెవరైనా స్ఫూర్తి ఉన్నారా? మీకు ఒకటి రమేష్, దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు హిందూ బెంగళూరు దాంట్లో అదేది హిందూ హడల్ దాంట్లో మాట్లాడుతున్నప్పుడు హిట్లర్ అనే మాటని తర్వాత వారి ప్రభుత్వం నుంచి కూడా వారు దానికి క్లారిఫికేషన్ ఇచ్చారు. సో అది పొలిటికల్ దీంట్లో ఉంది, నేను మాట్లాడటానికి నా పరిధిలో కాదు. ఎవరైనా స్ఫూర్తి ఉన్నారా మీకు? నాకు లీ కువాన్ యూ స్ఫూర్తి అండి. సింగపూర్ మొత్తాన్ని తయారు చేసిన లీ కువాన్ యూ ఉంటాడు చూసారా, అతను స్ఫూర్తి. డెమోక్రసీలో ఒక దేశాన్ని ఎలా మార్చవచ్చు అనేది లీ కువాన్ యూ చూపిస్తాడు అనమాట. సో మనం అలా అంటే ప్రజాస్వామ్యంలో అకౌంటబిలిటీతో పాటు మనం ఏంటంటే పనితీరుతో అంటే ప్రొఫెషనల్గా పనిచేస్తూ మన దేశాన్ని మార్చుకోవడానికి లీ కువాన్ యూ ఒక అద్భుతమైన స్ఫూర్తి అనమాట. సింగపూర్కి వెళ్ళాము, అది లీ కువాన్ యూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో కూడా అక్కడ కూడా వెళ్ళి మేము అక్కడ కూడా ట్రైన్ అవ్వటం జరిగింది. సో అంటే దేశాన్ని మార్చడానికి డెఫినెట్గా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం దాంట్లో ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరిని ఉంటే కనుక ఇప్పుడు సేమ్ థింగ్ లైక్ హైడ్రా పాలసీ అదే చేసిన వాళ్ళు వాళ్ళని కాపాడుతూ వీలైనంత వరకు డ్యామేజ్ తక్కువ అవుతూ మన ప్రభుత్వం అది మన ఏదైతే డెవలప్మెంట్ దీన్ని తీసుకెళ్లాలో దాన్ని మనం మార్పు చేయడానికి ఇది ఒక సింగపూర్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్స్ అన్నమాట. మొదటి ఏడాది తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు, రెండో ఏడాది కాస్త పర్లేదు అనిపించింది. మీరు ఇప్పటివరకు ఈ 2 ఏళ్ళని ఒకసారి కంపేర్ చేసి చూపిస్తే ఏమనిపిస్తుంది? అదే ఇయర్ టు ఇయర్ లెర్నింగ్ ఉంటుంది రమేష్. సో లెర్నింగ్ అనేది మేము తప్పులు జరగవని కాదు, తప్పులు జరుగుతాయి, పొరపాట్లు జరుగుతాయి. జరిగినప్పుడు డెఫినెట్గా దాని నుంచి కరెక్ట్ చేసుకొని ఇంకా జవాబుదారీతనం పెంచుకునే దిశగా పబ్లిక్ మా అకౌంటబిలిటీ ఉండేటట్టు విధంగా అట్లానే పర్ఫార్మెన్స్ చేస్తూ ప్రజలతోటి మన్ననలు పొందుతూ ఈ సంస్థ అనేది ప్రజల్ని కాపాడటానికి ఉంది, ఇదేమి ప్రజలకి ఏది ఈ బుల్డోజర్లో లేకపోతే వచ్చి మమ్మల్ని ఏదో ఇబ్బంది చేస్తానికి, అందుకోసమే ఇన్ని వేల మంది పబ్లిక్ రోడ్ల మీదకి వచ్చి సపోర్టివ్గా ర్యాలీలు తీస్తున్నారంటే కూడా అండ్ అట్లానే ఇన్ని వేల మంది వచ్చి హైడ్రా కంప్లైంట్ ఇస్తున్నారంటేనే మీరు అర్థం చేసుకోవాలి. సో ఇది ఇంకా దాని అవేనా మీరు చెప్పేది? ర్యాలీలు తీశారు చాలా మంది. మీరు హైడ్రా ప్రజావాణి చూస్తే తెలుస్తుంది మీకు. హైడ్రా ప్రజావాణిలో కూడా ఎక్కువ కాంగ్రెస్ జెండాలు కనిపిస్తున్నాయి సార్ మీకు. అది కాంగ్రెస్ కాదు, ఇండియన్ ఫ్లాగ్స్. అది ఓకే, అది కాంగ్రెస్ జెండా లాగా అదే చెప్పేది. నెరేటివ్ మీరు ఎలా తీసుకెళ్తారనే దాన్ని బట్టే ఉంటుంది రమేష్. అది ఇండియన్ ఫ్లాగ్స్ అవి. ఓకే, హైదరాబాద్లో హైడ్రా ఏర్పాటైన తర్వాత పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ పడిపోయింది. దానికి కారణం హైడ్రా అనే ఒక విమర్శకి ఏం చెప్తారు మీరు? రమేష్, ఇది కూడా ఫస్ట్ నుంచి కూడా హైడ్రా రావడంతో రియల్ ఎస్టేట్ పడదంటే మొదటి నుంచి కూడా మేము చెబుతుంది వేరే సిటీస్లో ఎందుకు రియల్ ఎస్టేట్ స్లోగా ఉంది. సో ఇప్పుడు మనకి చూస్తే కనుక కరీంనగర్లో, ఖమ్మంలో, లేకపోతే వరంగల్లో ఎందుకు అక్కడ హైడ్రా లేదే, అక్కడ రియల్ ఎస్టేటు స్తబ్దతగా ఉంది. అదే సపోజ్ పక్కన ఉన్నటువంటి ఏపీ రాష్ట్రంలో చూడండి, విజయవాడ లేకపోతే అక్కడ విశాఖపట్నం, అక్కడ కూడా స్లోగా ఉంది రియల్ ఎస్టేట్. ఆర్ ఇక సిటీ మొత్తం, కంట్రీ మొత్తం కూడా మీరు ఢిల్లీలో కూడా స్టీప్ డిక్లైన్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇది ఉందన్నమాట. అండ్ రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది ఫండమెంటల్స్లోకి వెళ్దాం. రియల్ ఎస్టేట్ అంటే రేట్లు పెరిగి మనకి ఎకరా గజం వచ్చేసి మనకు అక్కడ 3 లక్షలు 4 లక్షలు అయితేనే అదే రేట్ల, అది కాదు కదా. అది రియల్ ఎస్టేట్ కాదు. అందుబాటులో రావాలి ప్రజలకి రేట్లు. ఇప్పుడు హౌసింగ్ అందుబాటులో ఉండాలి. ఇల్లు 2 కోట్లు 3 కోట్లు చేసి వాళ్ళు ఏం చేశారంటే రేట్లు విపరీతంగా పెంచేశారు. ఎస్ఎఫ్టీ 8,000 10,000 15,000 చేస్తే సామాన్య మానవుడు ఎట్లా కొంటాడు? అది కొనే పరిస్థితి లేదు. ఒకడు లోన్లు తీసుకొని ఈఎంఐలు తీసుకొని కట్టేవాడు
2 కోట్లు ఇల్లు కట్టాలంటే కనుక అతను 2,00,000 జీతం వస్తే కనుక 20 ఏళ్ళు పనిచేస్తుండాలన్నమాట ఒక ఇల్లు కోసం. సో వీళ్ళు అబ్నార్మల్గా పెంచేసి అన్సోల్డ్ ఇన్వెంటరీ అమ్మాల్సినవి కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. చాలా అది అంటే అన్సోల్డ్ ఇన్వెంటరీ కూడా ఎక్కువ ఉండటంతో అది ఒకటి ఫ్యాక్టర్. ఈ ఏఐ విప్లవంతో అట్లానే అమెరికా నుంచి వచ్చే రెమిటెన్సెస్ తగ్గిపోవటం, యూఎస్ నుంచి ఇతర బయట నుంచి వచ్చే రెమిటెన్సెస్ తగ్గిపోవటం, ఇంట్రెస్ట్ రేట్స్ మళ్ళీ పెరగటం, అంటే చాలా ఫ్యాక్టర్స్ కలిసి మొత్తం కలిపి రియల్ ఎస్టేట్ అనే దానికి అంటే ఈ సేల్స్ స్లంప్ అనే దానికి కానీ దానికి ఒక ఇదనమాట. ఇవన్నీ తెచ్చి హైడ్రాకి ఆపాదించడం అనేది కూడా అది చేసేటటువంటి నెరేటివ్ బిల్డింగ్. అంటే హైడ్రా అనేది ఇది ఒక బూచిగా చూపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది డెఫినెట్గా ఎస్ హైడ్రా వల్ల కొంత అన్సర్టనిటీ, అంటే ఇది చెరువు దగ్గర ఉందా లేదా ఇది ఏంటి కొంత అన్సర్టనిటీ అనేది దాంతో ఉంది, ఖచ్చితంగా ఉంది. అది చెక్ చేసుకొని కొనేవాళ్ళు జాగ్రత్తలు తీసుకొని కొంటున్నాను. అంటే నెలలో కొనేవాడు 2-3 నెలలు ఆగి కొంటాడు అనమాట, వెరిఫై చేసుకుంటాడు. అంతేగాని అది అన్సర్టనిటీ వల్ల వాళ్ళు ఇంకొంచెం డెఫినెట్గా బెటర్గా వాళ్ళు దాని మీద ఎంక్వైరీస్ చేసుకొని కొనేదే ఉంది తప్ప కానీ ఓవరాల్ బిగ్ పిక్చర్ ఇస్ దిస్. ఏది ఎక్కువ ఇల్లులు రావటం, ఒక సామాన్యుడికి మధ్యతరగతి వాడికి అందుబాటులో లేకుండా ప్రైజింగ్ తీసుకెళ్ళటం, అండ్ అట్లానే విపరీతమైన ఇల్లులు అన్నీ కూడా ఎక్సెస్ రావటం, డిమాండ్ కన్నా సప్లై ఎక్కువైపోవడంతో సమస్యలు వచ్చినాయి. ఓకే, మూసీ కూల్చివేతల క్రమంలో మీకు సంబంధం లేదు, మూసీ కూల్చివేతలు డిఫరెంట్, హైడ్రా కూల్చివేతలు డిఫరెంట్ అని మీరు చెప్తూ వచ్చారు. కానీ ఆ తర్వాత మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి దానకిషోర్ గారు మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ 24 అక్టోబర్ భగవద్గీత శ్లోకాలు కూడా చాలా చెప్పి ఉంటారు. ఆ రోజు ప్రెస్ మీట్లో కొన్ని చెప్పారు, 2024లో చెప్పారు. నాకు సంబంధం లేదు అంటే ఏ అథారిటీతో ఆ మూసీ కూల్చివేతలకు నాకు సంబంధం లేదు అంటూ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ చేయాల్సి వస్తుంది? పక్కనే ప్రిన్సిపల్ సెక్రటరీ అప్పుడు MAUD ఉన్నారు, ఆయన ఈజ్ ద గవర్నమెంట్ నుంచి వచ్చిన అధికారి. ఆయన చెప్తూ నన్ను కూడా నేను పక్కన ఉండి అంటే అప్పుడు ఏం చేశారు ఆ టైంలో మూసీ కూల్చివేతల్లో మూసీ దీనికి హైడ్రాని ట్యాగ్ చేస్తూ, అంటే హైడ్రా అప్పుడు మీరు చెప్పారు కదా ఆగస్టు సెప్టెంబర్లో కొన్ని కూల్చివేతలు చేస్తే మూసీలో కూల్చివేతలన్నీ కూడా ఇట్లానే జరిగిపోతాయి. అదే ఎక్స్ మార్కులు అని ఏదో పెట్టారు అక్కడ లోకల్గా ఏదో పెట్టి, అది ఎవడో హైడ్రాకి వెళ్ళింది లేదు ఏం చేసింది లేదు అంటే ఒక భయభ్రాంతులు చేస్తున్నానని ప్రభుత్వం నుంచి అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న దానకిషోర్ గారు వారు ప్రెస్ మీట్లో చెప్పినప్పుడు నేను కూడా పక్క నుండి ఎస్ మూసీకి హైడ్రాకి సంబంధం లేదు, ఇది అనవసరంగా కొంతమంది తీసుకొచ్చి హైడ్రాకి దీనికి ట్యాగ్ చేసి మిమ్మల్ని భయపెట్టి కూలుస్తున్నాను. తర్వాత ఏం జరిగింది? ఏం జరగలేదు కదా. సో అది స్మూత్గా పబ్లిక్ వాళ్ళకి ఎవరికైతే కనుక మూసీ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ వాళ్ళకి రీహాబిలిటేషన్ చూపిస్తూ మూసీ ప్రాజెక్టు ముందుకు వెళ్తుంది. అదే మొదటిసారి కూడా మీరు ఎప్పటి కూడా వివాదాల్లో సోషల్ మీడియా కానీ లేదా బయటి విపక్షాలు కానీ విమర్శలు చేసేది కమిషనర్గా కాకుండా ఒక వ్యక్తిగా ఫోకస్ కావడానికి వ్యక్తిగానే ఎక్స్ట్రీమ్గా వెళ్తున్నారు హైడ్రా కమిషనర్గా కాకుండా అనే విమర్శలు కూడా ఉన్నాయి. అక్కడే హైడ్రా జియో ద్వారా ఏర్పడ్డ ఒక సంస్థ, చట్టబద్ధత లేదనేది దానికి ప్రధానమైన ఆరోపణ. ఆ క్రమంలో మీరు చట్టబద్ధత కాదు దీన్ని ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తుందని కూడా చెప్పారు. ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చే అంశం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కానీ లేదా ఆయన అసైన్ చేసిన మంత్రులు కానీ చెప్పాల్సిన అంశాన్ని ఆర్డినెన్స్ తీసుకొస్తుందని ఒక కమిషనర్గా ఒక IPS అధికారిగా మీరు చెప్పారు. అంటే మీరు ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన ఒక అధికారి కాకుండా ఒక ప్రభుత్వం తరపున మీరు మాట్లాడుతున్నట్లుగా చెప్పారు. ఎట్లా చెప్పగలిగారు అనేది అందరూ ప్రశ్న. ఇప్పుడు ఎట్లా అయితే కానీ ఇప్పుడు నేను క్యూర్ యాక్ట్ డ్రాఫ్ట్ డొమైన్లో పెట్టారని అంటున్నాను, అది అందరికి చూసిన డొమైన్. అది ఆర్డినెన్స్ అనేది కూడా అప్పుడు జరుగుతున్నది, కసరత్తు జరుగుతుంది చెప్పాము పబ్లిక్కి చెప్తూ చట్టబద్ధత లేనిది హైడ్రా కాదు, ఇదిగో ఒక అమెండ్ చేస్తూ చేశారు. తర్వాత చట్టం తీసుకొచ్చారు. ఇదంతా 2 ఏళ్ల క్రితం విషయాలు అనమాట. ఏది 2024. అండ్ ఇంకొకటి దీంట్లో కూడా మీడియాకి ఎందుకు మేము వెళ్ళేది, ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు వచ్చాం అనుకున్నారు? ఎగ్జాక్ట్లీ మీడియాకి రావడానికి ఏది నా పర్సనల్ ఇమేజో లేకపోతే హైడ్రా ఇదనే చూపించడం కాదు, ప్రజలకు క్లారిటీ ఇవ్వటానికి. ఇది క్లారిటీ లేకపోతే గనక వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు. కన్ఫ్యూజన్లో ఉంటే అర్థం కాదు ఏంటి రైటు ఏది రాంగ్ అనేది. ఈ క్లారిటీ ఇవ్వటానికే వచ్చి మీకు చెప్తుంది అనమాట. ఓకే, మీడియాలకు వచ్చి చెప్పేది కానీ ఒక మేము ఏది వివిధ ఛానళ్ళ ద్వారా కానీ వివిధ మాధ్యమాల ద్వారా కూడా పబ్లిక్కి క్లారిటీ ఇవ్వడానికే చేస్తాం. ఈ 2 years ఎక్స్పీరియన్స్లో పబ్లిక్ చాలామంది మిమ్మల్ని కలిసి ఉంటారు, చాలామంది ఫిర్యాదులు చేసి ఉంటారు, చాలామంది కబ్జాలకు పాల్పడిన వాళ్ళని చూసుంటారు, ఆక్రమణ నుంచి వేల కోట్ల రూపాయల భూమిని కూడా రికవర్ చేసి ఉంటారు. ఈ సందర్భంగా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి మీరు ఏం చెప్తారు ఈ సందర్భంగా? అంటే అపోహలు ఏ విధంగా అంటారు? చాలా ఇప్పుడు కొనుగోలు చేయాలా లేదా, బఫర్ జోన్ ఏంటి, లేకపోతే చెరువులు నాలాల క్లారిఫై చేసుకోవాలంటే ఏం చేయాలి, కొనుగోలు చేయాలంటే? డ్యూ డిలిజెన్స్ అంటాం మనం. ఇప్పుడు మనం ఒకటి ఏం చేస్తాము, ఒక మన బిడ్డ ఉన్నది,
బిడ్డకి పెళ్లి చేద్దాం అనుకుంటాం. చేద్దాం అనుకున్నప్పుడు ఊరిని ఎవరో మ్యాట్రిమోనియల్ ఒకటి మధ్యలో తెచ్చేసి ఇదిగో వీళ్ళు పలానా వాడు ఉన్నాడు అంటే కనుక నమ్మి ఇచ్చేస్తాం. మనం ఏం చేస్తాం, చెక్ చేస్తాం. సేమ్ థింగ్ అనమాట. అంటే నువ్వు ఆ అబ్బాయి ఎట్లాడోడు, మంచి గుణగణాలు ఉన్నాయా లేదా, వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లాటోళ్ళు, అతను నిజంగా ఉద్యోగం ఏం చేస్తున్నాడు, కొంచెం చెక్ చేస్తాం. అంటే బేసిక్స్ నేను చేసి చెక్ చేసుకొని నలుగురిని అడుగుతాం ఏంటనేది. సేమ్ థింగ్ ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఎవడో బ్రోకర్ వచ్చేసి చెప్పాడంటే కనుక మీరు బ్లైండ్గా నమ్మొద్దు. మీరు వెరిఫై చేయండి, అక్కడ స్పాట్కి వెళ్ళండి, అక్కడ కొంత ఎంక్వైరీ చేయండి ఏంటి దీని గురించి అని చెప్పి. బిల్డర్ రెప్యుటేషన్ ఏంటి, బిల్డర్ గురించి ఏమైనా ఉన్నది. ఎంతోమంది బిల్డర్లు చేతులు ఎత్తేసి ప్రీ లాంచ్ ఆఫర్లు ఇచ్చి 1000 కోట్లు ఎత్తేసిన వాళ్ళు ఉన్నారు కదా. సో మనం అంటే కొంత బేసిక్స్ ఎంక్వైరీస్ చేయండి. ఊరిని ఎవడో నమ్మి మీరు వెళ్ళి చెప్పగానే వెంటనే వెళ్ళి కొనేయటం అనేది కాదు. ఆ బేసిక్స్ ఎంక్వైరీలు ఒక నెల పట్టొచ్చు, 15 రోజులు పట్టొచ్చు, ఏదైనా పట్టొచ్చు. అది చేయండి. చేసిన తర్వాత ఇవన్నీ వెబ్సైట్లు మేము చెప్పేదంతా కూడా ఏది, ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ భూభారతి పోర్టల్ ఉంటుంది, భువన్ పోర్టల్లో చూడవచ్చు, తెలుసుకోండి దాని గురించి. అట్లానే FTL HMDA వెబ్సైట్లో ఉంటుంది, హైడ్రా రక్షా పోర్టల్లో ఇప్పుడు టెస్ట్ లాంచ్ జరుగుతుంది. తెలుసుకొని మీరు అక్కడ FTL ఎక్కడి వరకు ఉందో కూడా మీరు తెలుసుకొని ఈ డ్యూ డెలిజెన్స్ చేసిన తర్వాత ఒక పార్కులో ఎవడో గట్టి అమ్ముతుంటాడు, ఆ లోకల్కి వెళ్ళి అడిగితే కనుక అక్కడే చెప్పేస్తారు ఎవరైనా కానీ కూడా. అక్కడ వెళ్ళి ఇది పార్క్ ల్యాండ్ అండి, దీన్ని కబ్జా చేసి ఇదో ఇది కడుతున్నాడు ఈ బిల్డర్ పలానా వాడని చెప్పి అక్కడ పక్కన నలుగురు ఎవడైనా అక్కడ ఎవడో ఛాయ్ దుకాణం వాడు ఎవడనంటే వాళ్ళేం చెప్పేస్తారు అనమాట, ఇది పార్క్ సార్ అని చెప్పి ఎవడని చెప్తాడు. ఆ చిన్న ఎంక్వైరీలు చేయండి అంటున్నాం. సో ఆ చిన్న ఎంక్వైరీ చేసి మీరు కొనండి. ఇప్పుడు పేదల ఇల్లు కానీ ఏదైనా చెరువులు నాలాల పక్కన ఉన్న వాళ్ళు కూల్చివేసే విషయంలో వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించకుండా కూల్చివేయడం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇక ముందు ఏవైనా అట్లాంటివి మీ దృష్టికి వస్తే వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత కూల్చివేస్తారా, లేదా కూల్చివేసి ప్రత్యామ్నాయం చూపిస్తారా? ఇప్పుడు అదేగా చెప్పేది, రామాంతపూర్ చెరువు ఉంది. ఇప్పుడు రామాంతపూర్ చెరువు టేకప్ చేసాం, పెద్ద చెరువు రామాంతపూర్ అని చెప్పి. దాంట్లో ఒక 40 దాకా అంతా దేవరకొండ ప్రాంతం నుంచి ఉన్నటువంటి SCలు STలు వాళ్ళు ఇల్లులు కట్టుకొని ఉన్నారు. వాళ్ళు నిజంగా వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారని పాత గూగుల్ ఇమేజ్ కూడా వెళ్ళాము, పాత శాటిలైట్ డేటాకి వెళ్తే 15 ఏళ్ళ నుంచి ఉన్నారు వాళ్ళు అక్కడ. వాళ్ళు ఏం చేసాం, వాళ్ళని ముట్టలేదు మేము. వాళ్ళందరికీ కూడా TDR మన ఇది డబుల్ బెడ్రూమ్ హౌసెస్కి రికమెండ్ చేసి కలెక్టర్స్తో ప్రాసెసింగ్ చేసి మొత్తం చేసిన తర్వాత వాళ్ళే కూడా వెకేట్ చేశారు అంత. అది సో అంటే చెరువులో ఉన్నా కానీ కూడా ముందు ఈ ప్రాసెస్ చేసి వాళ్ళందరినీ కూడా చేస్తున్నాం అనమాట. అట్లా కాకుండా ఇప్పుడు ఇందాక చెప్పాను, కుప్పాలు కూడా మన ఏది నార్సింగి దగ్గర వచ్చి 100 గుడిసెలు అయినాయి, 200 గుడిసెలు అయినాయి, అవి నిర్దాక్షిణ్యం కూల్చేస్తాం అనమాట. అంటే డ్రామా వాళ్ళు ఎవరు, అసలు వాళ్ళు ఎవరు అనేది డిఫరెన్షియేట్ చేస్తాం. ఎవడైతే గుడిసెలు వేసి ఈ భూ కబ్జాలు చేస్తూ హైడ్రాని అడ్డుకోవటానికి గుడిసెల్ని ముందు పెట్టి చేసేటటువంటి వాళ్ళ దగ్గర ఎక్కడ హైడ్రా ఎక్కడ స్లో డౌన్ అవ్వదు. బట్ జెన్యూన్గా ఉండి వాళ్ళు నిజంగా అక్కడ ఉన్నారా లేదా, చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు ఉంటే వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా వాళ్ళని డెఫినెట్గా వాళ్ళకి రీహాబిలిటేషన్ కాంపన్సేషన్ అన్నీ చేసిన తర్వాతే చేస్తారు. ప్రభుత్వ భూములను రక్షించే విషయంలో, వాటిని కాపాడే విషయంలో మీరు సూటిగా వెళ్తున్న క్రమంలో, స్ట్రైట్గా వెళ్తున్న క్రమంలో ఏమైనా రాజకీయ ఒత్తిళ్ళు వచ్చాయా? వాటి వల్ల మీరు వెనక్కి తగ్గిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఒకటి రమేష్, పోలీసు కానీ ఏ ఉద్యోగం అయినా కానీ కూడా, అంటే ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు ఎవరికైనా కానీ ఒక రాజకీయ సిస్టంలో పనిచేస్తాం మనం. సో రాజకీయ సిస్టంలో ఒక ఎమ్మెల్యే చెప్పారని సపోజ్ నేను ఒక ఎస్పీగా ఉంటాను, ఒక ఎమ్మెల్యే రిప్రజెంట్ చేస్తారు, మరి ఒక మంత్రి రిప్రజెంట్ చేసినారు చెప్తారు, మంత్రి ఇదిగో చూడండి ఇది చూడండి అంటే అది వెరిఫై చేయడంలో తప్పేం లేదు. ఎమ్మెల్యే బాధ్యత కూడా అదే, ప్రజాప్రతినిధిగా అతను వచ్చి రిప్రజెంట్ చేయాలి. రిప్రజెంట్ చేసిన దాంట్లో దాన్ని తప్పుగా అడిగితేనే అక్కడ ఇది వస్తుందన్నమాట. సో రిప్రజెంట్ చేసి వాళ్ళు రాజకీయంగా వచ్చి మనకి వాళ్ళు వచ్చి ఎవరో పొలిటికల్ పార్టీ వస్తారు, పలానా ఏది సమ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటాడు, BRS పార్టీ నాయకుడు అంటాడు, BJP నాయకుడు అంటాడు, వచ్చినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని రిప్రజెంటేషన్ని పరిశీలిస్తాం. జెన్యూనిటీ ఉంటే కనుక తప్పకుండా చేస్తాం. అది రాజకీయ జోక్యంగా చూసుకోం. ఎప్పుడైతే కనుక తప్పుగా చేయాలని చెప్పి ఇదిగో ఇది ఉంది మీరు దీన్ని వదిలేయండి ఇది అన్నప్పుడే ఇష్యూస్ వస్తాయి అనమాట. అక్కడ లేదు, కాంప్రమైజ్ కామన్నమాట. హైడ్రా కమిషనర్ కన్నా ముందు మీరు పోలీస్గా ప్రజలకు పరిమిత సంఖ్యలో తెలుసు, ఒక కాకి యూనిఫామ్ వేసిన ఒక IPS అధికారిగా మాత్రమే తెలుసు. ఆ తర్వాత మీరు హైడ్రా కమిషనర్ అయిన తర్వాత సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీరు కాకి చొక్కా వదిలేసి హైడ్రా కమిషనర్ అయిపోయిన తర్వాత ఈ డిఫరెన్స్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఇది బ్రాండ్ అనేది ఏం లేదు, ఎంజాయ్ చేయటం అనేది కాదు అనేది. ఇది బ్రాండ్ అనేది ఎంజాయ్ చేయటమా లేకపోతే ఇది బాధ్యత పెంచిందిగా చూస్తాను అంతే. ఇది ఏంటంటే హైడ్రా అనేది ఇంకా దీని స్కేల్ పెరిగింది. అంటే నా ఉద్యోగ పరిధి ఇంకా ఒక రాజకీయ పార్టీలో ఒక ప్రభుత్వంలో ఉన్న మంత్రి కన్నా ఎక్కువ పేరు హైడ్రా కమిషనర్గా మీరు వచ్చి పేరు అదే అనేది మంత్రి లేకపోతే ఇంకెవరో పలానా ఇదనేది కూడా చూడట్లేదు. ఒక బాధ్యత ఇచ్చారు,
దీన్ని ఇప్పుడు కంట్రీ వైడ్ ఇప్పుడు హైడ్రా మోడల్ని ప్రశంసిస్తున్నారు. నేను ఏది మసూరిలో వెళ్ళి అక్కడ ఏది ఐఏఎస్ ట్రైనింగ్ అకాడమీలో ఎంతోమంది ఐఏఎస్ అధికారులతో వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు, వాళ్ళతో క్లాసెస్లో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ చూస్తున్నారు అనమాట. అంటే ఇట్లాంటి మోడల్ ఇండియాలో వీలవుతుందా అని చెప్పేసి. సో అంటే ఇదొక మంచి సిస్టమ్ని తీసుకొచ్చినప్పుడు దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్ళి దీన్ని స్టెబిలైజ్ చేస్తే కనుక రేపు ఈ సిస్టమ్ ద్వారా 10 మందికి ఉపయోగపడుతుంది. సో దీంట్లో ఏది బ్రాండా లేకపోతే పేరా అనేది కాదు, దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇన్స్టిట్యూషన్ నిలబడాలి. రంగనాథ్ ఒక కమిషనర్ ఈరోజు ఉంటాడు, రేపు పోతాడు, ఇంకో కమిషనర్ వస్తాడు. సో ఇన్స్టిట్యూషన్ ఈజ్ బిగ్గర్ దెన్ ఇదన్నమాట, ఇది ఒక ఇండివిజువల్. ఇంత కీలకమైన పోస్టులో ఉన్న రంగనాథ్ గారు తెలంగాణ ప్రభుత్వానికి ఒక హైడ్రా అనేది వాళ్ళకి చాలా ప్రిస్టేజ్గా తీసుకొని హైదరాబాద్ భూ ఆక్రమణను తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో మీరు ఒక ఐపీఎస్గా ఉండి హైడ్రా కమిషనర్ ఉన్న మీరు సొంత ఏజెండాతో ఆంధ్రప్రదేశ్లో కానీ కూకట్పల్లిలో కానీ ఒక్క సామాజిక వర్గానికి సంబంధించిన మీటింగ్లకు తరచూ అటెండ్ అవుతున్నారని చెప్తున్నారు. అది ఎట్లా సమర్థిస్తుంది? ఇది కూడా రమేష్, నేను ఎక్కడ అన్ని సామాజిక వర్గాల్లో కూడా ఉంటుంది నేను చాలామంది వేరే ఇతర కులాల మీటింగ్లో కూడా నేను అటెండ్ అవుతుంటాను. సో ఎక్కడ అది వెళ్ళి ఎక్కడ నేను తప్పుగా ఏం మాట్లాడను. చదువుకోండి, మంచిగా బాగా ఎదిగిరండి, చదువును మించింది ఇంకా అంతకన్నా పెద్ద సోషల్ ఈక్వలైజర్ ఏమి ఉండదు. మీరు చదువును నమ్ముకొని మీరు మీ జీవితంలో మీరు స్థిరపడండి. మీరు సామాన్యులు ఎవరైనా కానీ కూడా, పేదవాళ్ళైనా కానీ కులాల బట్టి కానీ, సో నేను తప్పకుండా అన్ని దీనికి వెళ్తాను. ఒక పలానా కులమే అనేది ఇది నా కులం అనేది ఓకే, ఇట్ ఈస్ బై ఇది ఒక అది బై చాయిస్ కాదు కదా, బై ఛాన్స్ పుట్టింది అది. సో అంత మాత్రాన రేపు తప్పుడు పనులు చేస్తే అప్పుడు అడగాలన్నమాట. నీ కులవాడు అని చెప్పి నువ్వు ఇలా చేసావంటే అట్లా ఎక్కడ ఉండదు అనమాట. సో నా కులమా ఈ కులమా అనేది కాదు అక్కడ ఇష్యూ. అక్కడ ఎవరైనా కానీ కూడా అది మనం మంచి చేయడానికి, సమాజం మంచిగా ఇవ్వడానికి, తప్పకుండా 10 మందికి మంచి చెప్పడానికి ఎన్నో మీటింగ్లకు వెళ్తుంటాను నేను. అది కుల మీటింగ్లు ఉంటాయి, లేదా ఇంకేదో వేరే మీటింగ్లు వస్తాయి, లేదా అక్కడ కాలనీ మీటింగ్లు అడుగుతారు, బస్తీల మీటింగ్ రమ్మంటారు, వెళ్ళి చెప్తుంటాము. మంచి ఇప్పటి నుంచి కాదు, అది లాస్ట్ 15-20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. అంటే ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన మీటింగ్లలో మరీ ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అటెండ్ అయ్యేస్తున్నారు. ఇక్కడ కూకట్పల్లిలో ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి అటెండ్ అయింది ఏం లేదు అక్కడ, అవన్నీ కాదు. అక్కడ నేను అప్పుడు వెళ్ళింది ఏంటంటే పెళ్లికి వెళ్ళినప్పుడు కలిసినప్పుడు దాన్ని ఎవరికి వాళ్ళు దాన్ని చిత్రీకరించి చెబుతున్నారు. సో నేను అన్ని మీటింగ్లకు అటెండ్ అవుతాను. అది కాకపోతే ఏముంది, చూపించిన దాన్ని బట్టే ఉంటుంది. నేను చెప్తలేదు నరేటివ్ బిల్డింగ్ ఎలా ఉంటుంది అనేది. సో చాలా కులాల మీటింగ్లకు వెళ్తాను. కులాలే కాదు, ఏది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇంటెలిజెన్షియా దానికి మీటింగ్లకు వెళ్తాను, బిజినెస్ కమ్యూనిటీలో వాళ్ళ మీటింగ్లకు వెళ్తాను, అన్నిటికి వెళ్తాను. కుల మీటింగ్కి వెళ్ళి కులపరంగా మాట్లాడి కులగజ్జి పెట్టి మాట్లాడే వాళ్ళు వాళ్ళంతా బాగానే ఉంటారు. మంచి మాట్లాడేవాడు మాలాట వెళ్ళి మంచిగా చెప్పేవాళ్ళు వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడతారు అనమాట. సో ఇది ప్రాబ్లం అనమాట. సర్వీస్ పూర్తయిన తర్వాత ఎవరికైనా ఒక గోల్ ఉంటుంది, వ్యవసాయం చేసుకోవాలనో లేకుంటే హైదరాబాద్లో స్థిరపడాలని కూడా. మీకు రాజకీయాల్లో స్థిరపడాలని ఏమైనా ఉందా కోరిక? నాకు ఇంకా 5 ఏళ్ళ దాకా సర్వీస్ ఉంది. సో నాకేమి నేను ఇప్పుడు కొత్తగా ఇలా చేస్తున్నాను ఏం లేదు. నేను 20 ఏళ్ళ నుంచి ఇలానే చేస్తున్నాను. సో కొత్తగా ఏదో పెట్టి నేను ఈ పద్ధతులన్నీ చేసేది చాలా మంది అడుగుతుంటారు, ఇది రాజకీయాల్లోకి వెళ్తున్నారంటే. ఇప్పుడు కొత్తగా నేను ఇలా ఉంటే కనుక అప్పుడు ఏదో మీకు అనాలి. నేను 20-25 ఇయర్స్ నుంచి ఇలానే చేస్తున్నాను. సో ఇది రాజకీయాలు అవన్నీ నేను నా ఉద్యోగంతో నేను కంఫర్టబుల్గా హ్యాపీగా ఉన్నాను. నన్ను అలా చేయనివ్వండి. సో ఇవన్నిటిని కూడా ఎందుకంటే ఎవరికి వాడు అన్వయించి మాట్లాడటానికి, ఇతను అక్కడ కంటెస్ట్ చేస్తాడు ఇక్కడ కంటెస్ట్ చేస్తాడు, ఇవన్నీ ఊరినే టైంపాస్గా సోషల్ మీడియాలో చేసేటువంటి ప్రచారాలు ఎవడు వ్యూస్ కోసం లేకపోతే ఇంకేదో డిఫేమ్ చేయడం కోసం, హైడ్రాని టార్గెట్ చేయడం కోసం చేస్తున్నటువంటి ఈ నెరేటివ్స్ అనమాట. ఓకే, చివరిగా ఏం చెప్తారు సార్ హైదరాబాద్ ప్రజలకు ఏం చెప్తారు? హైడ్రా లాంటి సంస్థ డెఫినెట్గా ఇప్పుడు ప్రభుత్వం కూడా చూస్తున్నారు. చాలా వాటిల్లో కూడా ఇంకా ఏది ఫుడ్ అడల్టరేషన్లో కానీ ఇంకా ఇతర విభాగాల్లో కూడా తీసుకురావాలని చూస్తున్నారు. దీంట్లో మాకు ఇనీషియల్గా కొన్ని స్టార్టింగ్లో కొన్ని టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్నింటినీ అధిగమిస్తూ ముందుకు వస్తున్నాం. ప్రజలకి ఇంకా మంచి చేయడానికి ఇప్పుడు చెరువుల పునరుద్ధరణ పెద్ద ప్రాజెక్టుగా తీసుకొని జరుగుతుంది. దాదాపు 24 చెరువులు పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఇంకా చాలా చిన్న చెరువులు కూడా టేకప్ చేసి పార్కులు ఇట్లాంటివి కూడా చేస్తూ, అంటే కాపాడుతూ ప్రకృతి దీన్ని కాపాడితే కనుక ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది అనమాట. సో మనకి అర్బన్ ఫ్లడ్డింగు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినా, మేము ఈ మధ్య బ్రిక్స్ నేషన్స్ మీటింగ్కి వెళ్ళాను, ఇది పూరిలో వెళ్ళినప్పుడు కూడా అక్కడ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా అరే ఇటువంటి ఇది కావాలి ఇది ఇండియాలో అని చెప్పి చెప్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సీనియర్ ఎన్వైరన్మెంటలిస్టులు ఉన్నారు. వాళ్ళు అన్నారు మా దగ్గర 500 చెరువులు మొత్తం పార్కింగ్ యార్డ్స్ కింద తీసుకొని ఎవడుకాడు అక్కడ పార్కింగ్ యార్డ్ కింద వాడుకొని లక్షలు వసూలు చేస్తుంటారు ఢిల్లీలో అని చెప్పి చెప్తున్నారు. అక్కడ హైడ్రాలాంటి సంస్థ ఉంటే కనుక ఇవన్నీ పోయి చెరువులు వచ్చాయి కదా, మాకు ఢిల్లీలో ఫ్లడ్డింగ్ ఉండకపోతుండే అని. అంటే ఇటువంటి అర్బన్ ఫ్లడ్డింగ్ని అడ్రస్ చేయడానికి ప్రభుత్వం ఒక ఎంతో దురదృష్టితోటి ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవటం అనేది ఇది దీంతో వచ్చిన ఇన్స్టిట్యూషన్. దీన్ని స్టెబిలైజ్ చేస్తూ
మంచి చేయడానికి ప్రజలందరి సహకారంతో దీన్ని ముందు తీసుకెళ్ళడానికి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా దీన్ని ముందు తీసుకెళ్ళడానికి హైడ్రా తప్పకుండా ఈ సంవత్సరం ఇంకా దాని మీద పనిచేస్తాం. థ్యాంక్ యూ రంగనాథ్ గారు, థ్యాంక్ యూ మచ్. హైడ్రా అంటే విధ్వంసం కాదు, అభివృద్ధి. నాలాలు, చెరువులు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారి పట్ల సింహస్వప్నంగా వ్యవహరించడమే హైడ్రా ఉద్దేశం. ఆ లక్ష్యం కోసం ఎంతవరకైనా పోరాడతాం, ఏ ఒత్తిళ్ళైనా ఎదుర్కొంటాం, ఒత్తిళ్లకు తలగొకుండా హైడ్రాను ముందుకు తీసుకోలేనే తన లక్ష్యమని రంగనాథ్ గారు చెప్తున్నారు.